వాళ్ళు మంచిగా భక్తులుగా తెలిసి వాళ్ళతో బాగా మాట్లాడే వాళ్ళని చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ డివోటీస్. మనము మన పూర్వపు ఆచార్యులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి చర్చిస్తున్నాము. ఇప్పటి వరకు 7 వారాలు చర్చించామండి. మనము లాస్ట్ వీక్ ఏం చర్చించామంటే ముఖ్యంగా ఏ విధంగా పరిక్రమని స్టార్ట్ చేశారు మాయాపూర్లో, బృందావనంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఆ పరిక్రమ గురించి, ఉత్సవాల గురించి మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాము. మళ్ళీ చివరిగా ఏం చర్చించుకున్నామంటే మాయాపూర్లో ఎలా అంటే ఆయనకి మాయాపూర్లో యోగపీఠ్ ని స్టార్ట్ చేశారు. యోగపీఠ్ లో కూడా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆయన ఎంతో బాగా అది ఉత్సవాలు చేసేవారు. డిటి వర్షిప్ చేసేవారు గౌరనితాయికి. ఆయన ఒకసారి పాలు ఆఫర్ చేయాలని కోరుకున్నారు. ఆ సమయంలో స్వయంగా గౌరనితాయ్ ఆయన కోసము ఒక వ్యక్తి పాలని మరియు పన్నీర్ని తీసుకుని ఇచ్చారు. అవి ఎంతో సంతోషంతో ఆఫర్ చేసి ఆ తర్వాత ఆయన ఎక్స్టసీలో ఆయనకి గౌర్నితాయి స్వయంగా ఆధ్యాత్మిక ధామంలో ఉన్నప్పుడు ఎలా దర్శనమిస్తారో అలా దర్శనమిస్తూ ఉన్నారు. ఆయన ఆనందంలో రాత్రిపూట నిద్రపోకుండా లేచి ఆయన కీర్తన చేస్తూ శిష్యులందరినీ లేపారనమాట. కేవలం ఆయనకు మాత్రమే దర్శనం అవుతుంది, మిగిలిన వాళ్ళు ఎవరు దర్శనం చేసుకోలేకపోయారు. కానీ ఆయన మాత్రం మన గౌర్నితాయిని చూస్తూ ఎంతో సంతోషంతో కీర్తన చేస్తూ నృత్యం చేశారు. అంతవరకు మనం చెప్పుకున్నాం. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఆ ఆయన భక్తుడు ఒక ఆయన శ్రీ శిష్యుడు ఒక ఆయన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు రాత్రి సమయంలో ఎక్కడికో వెళ్తున్నారనమాట. వాళ్ళు రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ గురువు గారు అని చూశారు. చూసి ఆయన ఎక్కడికి వెళ్తున్నారా అని ఆయన వెనకాల ఆయనకు తెలియకుండా ఈయన కూడా వెళ్ళాడు. వెళ్తూ ఉంటే ఆయనకు అనిపించింది మధ్యలో ఎవరైనా నన్ను ఫాలో అవుతున్నారా అని వెనక్కు చూశారు. చూస్తే ఎవరు కనిపించలేదు, ఆయన దాక్కున్నారు. కానీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కొంత దూరం అలా నడుచుకుంటూ వెళ్ళారు. ఆయన చాలా ఫాస్ట్ గా నడుస్తారు. నడుచుకుంటూ వెళ్ళి ఒక ప్రదేశానికి వెళ్ళారు. శిష్యుడు కూడా వెనకాలే ఉండి ఒక పొదల్లోంచి దాక్కుని చూస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ గురువు గారు అని. ఆ సమయంలో ఆయన దగ్గరికి కొంతమంది ఆధ్యాత్మిక లోకవాసులు వచ్చారు. వాళ్ళు ఎవరు అంటే శ్వేత దీపం నుంచి వైకుంఠ వాసులు వచ్చారు. వైకుంఠ వాసులు అందరూ కూడా వచ్చి స్వయంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకు ప్రణామాలు చేశారు. ఆయన కూడా వాళ్ళకి ప్రణామాలు చేశారు. ఆ తర్వాత వాళ్ళు కోరుకున్నారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల నుంచి గౌర కథ వినాలి అని. ఆయన అన్నారు, మీకు నేనేంటి గౌర కథ చెప్పేది, మీకు తెలియంది కాదు, మీరు కావాలంటే ఎక్కడైనా వినొచ్చు. కానీ వాళ్ళు ఆయన దగ్గర నుంచి వినాలని కోరుకున్నారు. ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో నైట్ వచ్చిన ఆధ్యాత్మిక వాసులందరికీ కూడా శ్వేత దీపం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా గౌర కథని చెప్పారనమాట. ఎంతో సంతోషంగా ఆయన గౌర కథని చెప్పడము, అందరూ వినడము. విన్న తర్వాత ఆయనతో పాటు ఆ శిష్యుడు కూడా ఆయన కూడా ఎవరు కనపడకుండా పొదల్లో ఉండి గౌర కథని విన్నారనమాట. విన్న తర్వాత వాళ్ళందరూ సంతోషంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి దండవత్ ప్రణామం చేసి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా రిటర్న్ వచ్చేసారనమాట. ఆ తర్వాత ఆయనని మళ్ళీ నెక్స్ట్ డే అడిగారనమాట. అడిగితే ఇంకా ఆయన ఏం చెప్తారండి, నవ్వి ఊరుకుంటారు. అని నిజమే అక్కడ కళ్ళతో ఆయన చూశారు. ఆధ్యాత్మిక లోకవాసులు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలవడానికి వస్తారు. ఒక్కసారి ఆయన శిష్యులు చూశారు, కానీ వాళ్ళు కలవడానికి వస్తూ ఉంటారనమాట. వాళ్లే స్వయంగా ఆయన దగ్గర నుంచి కథ వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన శిష్యుడైనటువంటి ఆయన రాసిన బుక్స్ నుంచే మన శ్రీల ప్రభుపాదుల వారు మన కోసము భగవద్గీతకి భాగవతానికి భాష్యాన్ని రచించారు. వాళ్ళ పుస్తకాలు చూసి వాళ్ళ భాష్యాల్ని రచించిన భాష్యాల్ని ఆయన చదివి వాళ్ళ తండ్రి గారు అయిన భక్తి వినోద ఠాకూర్లు, అంతకంటే ముందు వచ్చిన బలదేవ్ విద్యాభూషణ్ మరియు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల యొక్క భాష్యాలని చూసే మన కోసం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఇప్పుడు మనం ఇంకా ఎంత శ్రద్ధతోని భగవద్గీతని భాగవతాన్ని పారాయణం చేయాలి. స్వయంగా ఆధ్యాత్మిక వాసులే ఆయన దగ్గరకు వస్తున్నారు, వైకుంఠ వాసులే ఆయన దగ్గర నుంచి గౌర కథను వినడానికి. మనము వాళ్ళు ఆచార్యులు రాసినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వినడానికి ఎంత ఆసక్తి చూపించాలి. అది ఆ గౌర కథ, హరికథ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆ హరికథ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటేనే, చూడండి వాళ్ళు ఆల్రెడీ వైకుంఠ వాసులు అయినప్పటికీ
వాళ్ళు హరికథను వినడానికి ఇంత దూరం వచ్చారు. మరి మనకెంత ఆసక్తి ఉండాలి? ఇంకా మనము భౌతిక లోకంలో, ఇంకా మనము పూర్తిగా భౌతిక బంధనాల్లో చిక్కుకొని ఉన్నాయి. ఈ బంధనాల నుంచి బయటపడాలి అంటే మనము హరికథ, గౌరకథ, కృష్ణ కథ, ఏదైనా ఒకటి, ఏదైనా కథ పట్ల మనకి ఎంత ఆసక్తి ఉండాలి అనేది మనము ఇలాంటి వాటి నుంచి ఏదైనా ఒకటి, ఇప్పుడు ఆచార్యుల నుంచి మనం ఏదైనా విన్నామంటే మనం ముందు తెలుసుకోవాలి. అందులో తెలుసుకొని అసలు ఇది, ఈ విషయం నుంచి నేనేం తెలుసుకోగలను, నా జీవితంలో నేను ఎలా అన్వయించుకోగలను, ఆ వైకుంఠవాసులే వచ్చి హరికథ వింటూ ఉన్నప్పుడు నేను ఎలా వినాలి, ఎంత శ్రద్ధతో వినాలి, అది మనము ఎప్పుడు కూడా మర్చిపోవద్దనమాట. ఏం తెలుసుకోవాలి నేను ఇందులోంచి అని. అయినా మనం అనుకోవచ్చు వైకుంఠవాసులకి కేవలం హిందువులకే కాదండి, ముస్లిమ్స్ కి కూడా ఆయన ఎంతో ఇష్టంగా ఉండేవారు అనమాట. ఇప్పుడు చాలా మంది ముస్లిమ్స్ కి పక్కనే ఉన్న మనకి ఆచార్యులు చాలా మంది ఉన్నారు, కానీ ఆ వెస్ట్ బెంగాల్లో ఆ సమయంలో కూడా ముస్లిమ్స్ ఎక్కువ ఉండేవారు. ఈ సమయంలో ఇంకా పెరిగిపోయారు అనుకోండి. ఆ సమయంలో కూడా ఎక్కువగానే ఉండారు. ఆ ప్రదేశంలో మాయాపూర్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. ఇంకొకటి మాయాపూర్ కి దగ్గరగా ఉంటుంది బంగ్లాదేశ్, అక్కడ నుంచి కూడా ఎక్కువ మంది వస్తారనమాట. అప్పట్లో అంతా కలిసిపోయే ఉండేదనుకోండి. అయితే కొంతమంది మాత్రము ఆ చాలా అహంకారంతో ఉంటారు, కానీ కొంతమంది ముస్లిమ్స్ మాత్రము ఫేవరబుల్ గా ఉంటారన్నమాట. వాళ్ళ ఆచార్యులు అంటే వాళ్ళని చూస్తే వాళ్ళని చూస్తేనే వాళ్ళు అర్థమవుతుంది వాళ్ళు ఎంత పవిత్రమైన వాళ్ళు, ఎంత శుద్ధ భక్తులు. అందుకని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లని చూసి ఎంతో మంది ముస్లిమ్స్ ఇష్టపడ్డారు, చాలా మంది శిష్యులు అయ్యారు, చాలా మంది శుద్ధ భక్తులు కూడా అయ్యారనమాట. వాళ్ళలో కొంతమంది చాంద్ కాజీ వంశం వాళ్ళు కూడా ఉన్నారు. చాంద్ కాజీ అంటే మనకి చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి ముస్లిం రాజు, ఆయన యొక్క వంశస్థులు. అప్పుడే చాంద్ కాజీ చైతన్య మహాప్రభు శరణాగతి పొందారు, భక్తులయ్యారు. వాళ్ళ వంశస్థులు కాబట్టి కొంత సుకృతి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క శిష్యులయ్యి వాళ్ళ తర్వాత శుద్ధ భక్తులుగా మారిపోయారనమాట. అయితే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒక భక్తి వినోద్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించారు. ఆ భక్తి వినోద్ కుమార్, మనకి భక్తి వినోద్ ఎవరు, ఆయన యొక్క తండ్రి గారు ఆయన పేరు మీద ఒక యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. ఆ యూనివర్సిటీలో అందరు కూడా ఉన్నారనమాట, హిందువులు ఉన్నారు, ముస్లింలు అందరూ కలిసి చదువుకుంటూ ఉన్నారు. అయితే ఆ సమయంలో వాళ్ళకి సెలవు రోజు ఎప్పుడు ఉండేదంటే ప్రతి శుక్రవారం కూడా సెలవు రోజుగా ఉండేది. అయితే ప్రతి శుక్రవారం సెలవు రోజుగా ఉన్నప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకు అనిపించింది, శుక్రవారం సెలవు రోజు ఏంటి, ఏకాదశి రోజు సెలవు రోజు ఉండాలి. మరి ఏకాదశి సెలవు రోజుగా ఉండాలి అంటే వాళ్ళందరూ ఒప్పుకుంటారా? అందుకని వాళ్ళు అక్కడ ఏదైనా కానీ మధ్యలో ఎక్కడైనా హిందూ ముస్లిమ్స్ కి మధ్యలో ఏదైనా వస్తుందంటే ఆ ముందుగా అక్కడ ఉన్న పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండరనమాట. వీళ్ళు ఏకాదశి రోజు సెలవు రోజు కావాలని అడుగుతున్నారు, ఆల్రెడీ శుక్రవారం సెలవు ఇస్తున్నారు. అందుకని పోలీసులు వచ్చి అడిగారనమాట, ఎన్ని రోజులు, నెలలో 2 రోజులు అంతే కదా. అయితే ఏకాదశి శుక్రవారం వచ్చిన రోజులు ఎన్ని ఉన్నాయి, అలా చూసి ఎక్కువ రోజులు ఏం లేదు సెలవు అని చెప్పి ఏకాదశి రోజు కూడా సెలవు దినాన్ని ప్రకటించేశారనమాట. అలా భక్తి వినోద్ ఠాకూర్ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళకి అన్ని విధాల జ్ఞానాన్ని కూడా పంచుతూ ఉన్నారు. ఆ తర్వాత మనము పురుషోత్తమ క్షేత్ర, పురుషోత్తమ క్షేత్రం, మనకి పురుషోత్తమ క్షేత్రం అంటే ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు ఒరిస్సా ప్రాంతంలో ఉంది. ఆ ఒరిస్సా ప్రాంతంలో ఉండే పురుషోత్తమ క్షేత్రంలో చాతక పర్వతం ఉంది అన్నమాట. ఆ చాతక పర్వతాన్ని చూడగానే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి గోవర్ధనే చూసినట్టుగా అనిపించేది, గోవర్ధనే కనిపించేది. అయితే అలా గోవర్ధన్ కనిపిస్తూ ఉంటే ఆయనకి ఎలా ఉండేదంటే అది చూడగానే కృష్ణుడు మహాప్రభు ఆయనకి పిలిచినట్టుగా అనిపించేది అనమాట. అలా ఏం చేసేవారంటే ఆయనకి పిలిచినట్టుగా అనిపించి అర్ధరాత్రి సమయంలో లేచి నన్ను ఆ మహాప్రభు పిలుస్తున్నారు, చైతన్య మహాప్రభు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి ఈయన ఎలా అయినా వెళ్ళిపోవాలి అని ఆయన పూరి క్షేత్రంలో ఉన్నారు, కానీ మహాప్రభు పిలుస్తున్నారు అని ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళడం ప్రారంభించారనమాట. అయితే అంతకు ముందు ఒకసారి ఏం జరిగింది అంటే ఆయన, మనం పూరి క్షేత్రానికి వెళ్తే పూరికి దగ్గరలోనే మనకి ఇంకొక మందిరం కనిపిస్తుంది అనమాట.
పూరిలో కూడా ఎప్పుడైనా కానీ రథయాత్ర జరిగినప్పుడు ఆ రథయాత్రలో వెళ్ళినప్పుడు ఒకసారి ఫస్ట్ టైం మహాప్రభు చైతన్య మహాప్రభు పూరిలో జగన్నాథ్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు రథయాత్ర జరిగే సమయం. రథయాత్ర జరిగినప్పుడు ఏం చేస్తారంటే జగన్నాథ్ దర్శనం ఉండదు, జగన్నాథ్ దర్శనాన్ని క్లోజ్ చేస్తారు. మహాప్రభు వచ్చారు, ఆయనకు దర్శనం చేసుకోవాలని ఉంది, అందుకని ఆయన పారవశ్యంలో ఇంకా దుఃఖం ఆపుకోలేక ఆయన అలా రోదిస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఆయనకి తెలుస్తుంది ఏమిటి అంటే, మీరు కావాలి అంటే దర్శనం అలహర్నాథ్ వెళ్ళి అక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు, అక్కడ ఉన్నది కూడా నేనే అని చెప్తారు. ఎప్పుడైతే మహాప్రభువు ఆ అదే భావంతోని, ఎంతో ఆయన అప్పుడు ఆ సమయంలో ఎంతో భావావేశంలో ఉన్నారు, అదే భావంతోని వెళ్ళి అక్కడ అలహర్నాథ్ని దర్శించుకోగానే ఏం జరుగుతుంది అంటే, ఆయన ఇంకా దండవత్ ప్రణామం చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఆయన పక్కనే ఉన్నారు నిత్యానంద ప్రభు. ఆయనకు అర్థమైపోయింది ఈయన ఏ భావంలో ఉన్నారని. వెంటనే నిత్యానంద ప్రభు ఒక రాయిలాగా మారిపోయారనమాట. ఆయన ఎప్పుడు దండవత్ ప్రణామం చేయాలనుకుంటున్నారు, అక్కడ ఒక రాయిలాగా మారిపోయారు. మారిపోగానే ఆ రాయి మీద దండవత్ ప్రణామం చేసేశారు మహాప్రభు. చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన ఎంత భక్తి భావంతో ఉన్నారు అంటే విరహ భావంతో ఉన్నారనమాట కృష్ణుడి మీద. ఆ విరహభావంలో ఏం జరిగింది అంటే, ఆయన శరీరం నుంచి వచ్చే వేడితోని ఆ రాయి మొత్తం కూడా మహాప్రభువు శరీరం యొక్క ముద్రలు పడిపోయాయి. మొత్తం రాయంతా మహాప్రభు యొక్క ముద్ర పడిపోయింది. శరీరం మొత్తం ఎలా అంటే, ఇప్పుడు మనము ఆ ఫింగర్ ప్రింట్ వేస్తే ఏం చేస్తామంటే, ఒక తంబును మాత్రం మనము ఆ ఇంక్ లో ముంచి ప్రింట్ వేస్తాం, అప్పుడు మనది ఎలా ఉందో కనిపిస్తుంది. కానీ అలా ఆయన శరీరం మొత్తం కూడా ప్రింట్ లాగా పడిపోయింది అనమాట. అది చూసి, ఎందుకంటే ఆయనకు నిత్యానంద ప్రభుకు ముందే తెలుసు మహాప్రభు యొక్క మూడు ఎలా ఉంది అని. ఈ సామాన్యమైన భూదేవి అది తట్టుకోలేదు కాబట్టి ముందే నిత్యానంద ప్రభు రాయిలాగా మారిపోయారనమాట. అది చూసిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఏమైందంటే, అటువంటి భావావేశానికి లోనయ్యారు. అదే భావంతోని కృష్ణుడి మీద విరహ భావంతోని ఏం చేశారు ఈయన కూడా, కృష్ణ కృష్ణ అని అరుస్తూ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయితే ఆయన ఎక్కడికో వెళ్తున్నారు మా గురువు గారిని వాళ్ళందరూ చూశారు, శిష్యులందరూ కూడా వెనక వెళ్ళిపోయారు. కానీ ఆయన చాలా హైట్ ఉంటారు, చాలా దూరం దూరం అడుగులు వేస్తూ ఉంటారనమాట. శిష్యులు ఎవరిని కూడా ఆయన్ని అందుకోలేకపోయారు. శిష్యులు వెళ్ళి చూసే లోపలనే ఆయన కనపడకుండా మాయమైపోయారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. అలా కృష్ణుడిని వెతుకుతూ వెతుకుతూ అక్కడి దగ్గరలో ఉన్న ఒక పొదల్లోనే 3 రోజులు ఉండిపోయారనమాట. వాళ్ళ శిష్యులు అలా వెతకగా వెతకగా మూడో రాజు ఆయనకి ఆయన పొదల్లో కనిపించారనమాట. అప్పుడు ఆయన, నేనేంటి ఇక్కడ ఉన్నాను అని శిష్యుల్ని అడుగుతూ ఉన్నారు. మీరు ఇలా వచ్చారండి, ఇక్కడే ఉండిపోయారు 3 రోజుల నుంచి అని చెప్పి ఆయన్ని తీసుకొని వెళ్ళారనమాట మళ్ళీ ఆశ్రమానికి. అలా ఎప్పుడు కూడా ఆయనకి అప్పుడప్పుడు పారవశ్యంలో నృత్యం చేస్తూ ఉంటారు. అలా ఏం జరిగింది, ఒక రోజు రాత్రి సమయంలో నిద్రపోతూ ఉండగా ఆయన కనిపించింది, స్వయంగా నన్ను మహాప్రభు పిలుస్తూ ఉన్నారని. ఇంకా ఆయన వెళ్ళాలి, నేను మహాప్రభుని దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు వెళ్ళాలి, నన్ను పిలుస్తున్నాను అని పరిగెత్తడం ప్రారంభించారు. పరిగెత్తుతూ ఉంటే శిష్యులు ఏం చేస్తారండి, వాళ్ళెవరూ ఆయనతో పాటు పరిగెత్తలేకపోయారు. అంత ఫాస్ట్ గా ఆయన ఆ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అంగలు వేస్తూ పరిగెత్తుతూ ఉన్నారు. అప్పుడు శిష్యులు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గరలో ఉన్న కొంతమంది భక్తుల్ని అడిగి, ఆ అదేమిటండి, ఎద్దుల బండి, మనము ఎద్దుల బండి ఏమంటాము, హరే కృష్ణ, ఎడ్ల బండి ఆ అంటారు కదా. ఎడ్ల బండిని తీసుకొని వచ్చారు. అయితే అది తీసుకురాగానే వీళ్ళందరూ శిష్యులు ఎక్కారు, దాన్ని ఎక్కి దాన్ని తీసుకొని వెళ్తున్నారు. అది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది కదా. వాళ్ళు ఎంతో ఫాస్ట్ గా వెళ్ళినప్పటికీ అప్పటికి ఇంకా దగ్గరలో ఇంకా కాసేపు అయితే ఆయన రీచ్ అవుతారనగా అప్పుడు కలిశారు గురువు గారిని. రండి గురువు గారు, ఎక్కండి, మీకోసమే తీసుకొని వచ్చామంటే, లేదు లేదు నన్ను మహాప్రభు పిలుస్తున్నా, నేను వెళ్ళిపోవాలి, నేను ఎక్కను అంటున్నారు. మీరు ఇందులో ఎక్కితే ఫాస్ట్ గా వెళ్ళొచ్చు, మీరు వెళ్ళిన దానికంటే ఇంకా ఫాస్ట్ గా వెళ్తారు ఇందులో ఎక్కితే అని గురువు గారి మూడును బట్టి ఆయన్ని కన్విన్స్ చేశారనమాట. సరే అయితే అని ఎక్కారు. అప్పుడు ఆయన్ని తీసుకుని వెళ్ళారనమాట. అప్పుడు మహాప్రభువుని ఆయన స్వయంగా దర్శనం చేసుకున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి శిష్యులు కొంచెం జాగ్రత్తగా ఉంటారనమాట. ఎక్కడ మా గురువు గారు అలా పరిగెత్తుకుంటూ వెళ్తారని ఎప్పుడు కూడా ఒక ఎడ్ల బండిని ఆశ్రమం ముందు ఉంచారు. ఎడ్ల బండి నడిపే వ్యక్తి లేకపోతే ఎప్పుడంటే అప్పుడు మా గురువు గారు చెప్పకుండా
పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. ఎలా అంటే మహాప్రభు కూడా అలానే పరిగెత్తుకొని వెళ్ళిపోయేవారు అనమాట ఎక్కడికంటే అక్కడికి. అందుకని ఆ పూరిలోనే ఉండడం ప్రారంభించిన తర్వాత చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా శిష్యులు ఆయన్ని కనిపెట్టుకొని ఉంటూ ఉండేవారు. ఎప్పుడు కూడా భక్తులు ఆయన్ని ఎక్కడికి ఎప్పుడు వెళ్తారు అని చెప్పి. ఆయన ఎక్కడికి వెళ్ళకుండా రాత్రి సమయంలో ఆయన పడుకొని ఉన్నప్పుడు ఆయన పడుకొని ఉన్న గదికి తాళం వేసినా సరే మళ్ళీ వాళ్ళు లేచి చూసే లోపు ఆయన గదిలో ఉండేవారు కాదు. ఎవరైనా కృష్ణుణ్ణి తాళం వేసి బంధించగలరా అండి? బంధించలేరు. కాకపోతే వాళ్ళు ఏమిటి భక్తులకి ఆయన మీద ప్రేమ అన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోతారో ఏమవుతుందో అని భయంతోని అలా వేసేవారు. కానీ ఎవరు ఆపలేకపోయేవారు. ఆయన ఉండేవారు కాదనమాట. అలానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అప్పుడప్పుడు చైతన్య మహాప్రభు మూడ్తోని ఆయన చైతన్య మహాప్రభు మూడ్తోని ఆయన వెళ్ళేవారనమాట. అయితే ఇక్కడ ఆ సమయంలో గోవర్ధన గిరిని ఆయన చూసినప్పుడు ఆయనకి ఏమనిపించేదంటే ఆయనకి ఆ రాధారాణి యొక్క విరహ భావం కనిపించేది. ఎందుకంటే చైతన్య స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు రాధారాణి ఉన్నప్పుడు బృందావనంలో ఎన్నో లీలలు చేశారు గోవర్ధనంలో. అయితే రాధారాణి యొక్క భావం ఆయనకి కనిపించేదన్నమాట. అలానే ఆ కృష్ణుడి మీద విరహ భావం, అటువంటి భావంతోనే ఆ మనకి ఏం జరుగుతుందంటే చాతక పర్వతం మీద రాధారాణి యొక్క మందిరాన్ని కూడా నిర్మించారనమాట. అయితే ఇక్కడ మనం ఇంకొకటి చూడాలి. ఏమిటి అంటే సూర్యగ్రహణ సమయంలో సముద్ర స్నానం. సూర్యగ్రహణ సమయంలో సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. అందరు కూడా భక్తులు కూడా వెళ్ళి సూర్యగ్రహణ సమయంలో సముద్ర స్నానం చేస్తూ ఉన్నారు. అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఆయన భావం అంతా పూర్తిగా భిన్నంగా ఉండేది. ఇప్పుడు ఆయన వెళ్ళారనుకోండి, ఎప్పుడైనా కానీ ఇలాంటి పుష్కరాల సమయంలో కానీ సూర్యగ్రహణం సమయంలో కానీ అందరూ స్నానం చేస్తుంటే ఆయన అనేవారు అనమాట. అక్కడే ఉండేవారు కానీ చేసేవారు కాదు. ఎందుకంటే మీరు చేయట్లేదు అంటే, ఎందుకు మీరు చేస్తున్నారంటే ఇక్కడ చేస్తే ఎంతో మంచిది, ఎంతో పుణ్యం వస్తుంది. ఆయన ఒకటే మాట అనేవారు అనమాట. మాకు పుణ్యానికి మేము దూరంగా ఉంటామండి, మాకు పుణ్యం అవసరం లేదు, మాకు సేవ కావాలి. సేవ కావాలి అనే భావంతోనే ఉండేవారు కానీ ఎప్పుడు కూడా పుణ్యం కావాలి అనే భావం ఆయనకు ఉండేది కాదు. అందుకే ఈ కుంభమేళాలు పుష్కరాల సమయంలో కూడా ఆయన స్నానం చేసేవారు కాదనమాట. మాకెప్పుడు కూడా కృష్ణ సేవ కావాలి, అక్కడికి వెళ్తాను అక్కడ ఉన్న భక్తుల్ని ఉద్ధరించడానికి, వాళ్ళకి ప్రీచ్ చేయడానికి, అంతేకాని స్నానం చేయడానికి కాదు. ఆయన భావం పూర్తిగా భిన్నంగా ఉండేదన్నమాట. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఒక బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు. ఆ బ్రహ్మ రాక్షసుడు అక్కడ ఉన్న వాళ్ళనందరినీ కూడా ఎక్కువగా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, విసిగిస్తూ ఉన్నాడు. అందరికీ అర్థమైపోయింది అక్కడ ఎవరో ఆ ఒక బ్రహ్మ రాక్షసుడు, ఒక రాక్షసుడు, ఒక భూతం దయ్యం అంటాం కదా, ఒక బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని ఉద్ధరించాలి అంటే కేవలం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకే సాధ్యం, వేరే సామాన్యులకు ఎవరికి కూడా సాధ్యం కాదు అని చెప్పి ఆయన్ని తీసుకుని వెళ్ళారనమాట. అయితే ఆయన్ని తీసుకుని వెళ్తే ఆయన్ని చూడగానే ఆ బ్రహ్మ రాక్షసుడికి అర్థమైపోయింది ఈయన చాలా గొప్ప శుద్ధ భక్తుడు. అయితే నేను వెళ్ళి కనుక ఆయన పాద పద్మాలను కనుక తాకితే నేను ఉద్ధరింపబడతాను. కానీ నేను ఎలా వెళ్ళాలి, ఎలా తాకను అంత గొప్ప గొప్ప వ్యక్తిని అని చెప్పి బ్రహ్మ రాక్షసుడంట నీళ్లలాగా మారిపోయాడంట. వెంటనే నీళ్లలాగా మారిపోయి ఆయన యొక్క పాద పద్మాలను తాకారు. ఎప్పుడైతే ఆయన పాద పద్మాలను తాగారో అందరూ చూస్తూ ఉండగానే ఆ బ్రహ్మ రాక్షసుడికి ఒక అందమైన రూపం వచ్చి ఆ రూపం ఆయనకి ప్రణామం చేసి అక్కడి నుంచి ఉన్నత లోకాలకి వెళ్ళిపోయిందనమాట. అలా ఎంతో మంది ఈ విధంగా ఒక నూతన శరీరం లభించకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఎంతో మందికి ముక్తిని అయితే ప్రసాదించారు. అయితే ఇక్కడ కొంతమంది ఉంటారు, ఏమిటి అంటే అందరి గురించి కాదండి, ఇది మన స్థాయి కూడా కాదు, కేవలం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క భావం ఏ విధంగా ఉండేది అంటే ఎవరైతే బృందావనికి వెళ్ళి అక్కడ నివాసం ఉంటారో ఆ బృందావనం వెళ్ళి నివాసం ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళ భావం ఎలా ఉండేదంటే అదంతా కూడా కొంత స్వార్థంతో కూడిన ఆ భావం. భక్తులైనప్పటికీ స్వార్థం ఉంది. ఏమిటి, మేము సుఖంగా బృందావనంలో ఉండాలి, బృందావనం యొక్క ఆ
లాభాన్ని పొందాలి అని. కానీ ఆయన ఏం చెప్పేవారంటే బృందావనంలో ఉండడం కంటే కూడా కురుక్షేత్రలో ఉండాలి అని చెప్పేవారు. ఎందుకండి బృందావనం కదా గొప్పది, కురుక్షేత్రకి ఎందుకు వెళ్ళి ఉండాలి అని ఎవరైనా అడిగితే ఆయన ఒకటే సమాధానం చెప్పేవారు. కురుక్షేత్రకి ఎవరు వచ్చారండి? కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగిపోయిన తర్వాత కురుక్షేత్రకి వచ్చి శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరు? గోపికలు మాతాజీ. గోపికలు మరియు పాండు ఫ్యామిలీ అంతా. పాండురాజు వాళ్ళు కూడా వచ్చారు, రాధారాణి కూడా వచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా గోపికలు రాధారాణి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, కృష్ణుడిని కలుసుకోవాలి అనే భావం. ఆ భావంలో విరహ భావంలో ఉన్న వాళ్ళకి భక్తులకి మనము సేవ చేయాలి. ఏ విధమైన సేవ? వాళ్ళు కృష్ణుడిని కలుసుకోవాలి, కృష్ణుడిని తెలుసుకోవాలి, కృష్ణుడి సాంగత్యం పొందాలి. అప్పుడు ఏం చేయాలి? మనం అక్కడికి వచ్చిన వాళ్ళకి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకోసం ఎవరు వచ్చారు, రండి చూడండి అని. అటువంటి సేవా భావన అక్కడ వాళ్ళకి మన సేవ అవసరం. బృందావనంలో ఆల్రెడీ గోపికలు కృష్ణుడితోనే, ఆ రాధారాణి కృష్ణుడితో ఉన్నప్పుడు అక్కడ మనం ఉండి సేవ చేయాల్సిన అవసరం ఏమిటి? కురుక్షేత్రానికి వెళ్ళి మనం సేవ చేయాలి. అక్కడ వాళ్ళు విరహభావంలో ఉన్నారు, వాళ్ళకు మనం సేవ చేయాలి అని కురుక్షేత్రంలో ఆశ్రమాన్ని నిర్మించారంట. ఈ భావన అనేది చాలా ఉన్నతమైన భావన. మనలాంటి సాధక భక్తులకి అర్థం చేసుకోవడం కూడా కష్టం అన్నమాట. ఇంకా తర్వాత ఆయన ఆ విధమైన భావంతోని ఆయన ఒక ఆశ్రమాన్ని కురుక్షేత్రంలో కూడా ప్రారంభం చేశారు. అక్కడ కూడా ఉన్నారనమాట. తర్వాత ఎలా అయినా ఇంకా బాగా ప్రచారాన్ని చెయ్యాలి, ఇంకా బాగా ప్రచారాన్ని చెయ్యాలి అని ఆ, ఆయన ఏం స్టార్ట్ చేశారు అంటే భక్తి శాస్త్రి కోర్సుని స్టార్ట్ చేశారు అనమాట. భక్తి శాస్త్రి కోర్సుని ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే స్వయంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లే. భక్తి శాస్త్రి కోర్సుని స్టార్ట్ చేసి ఆయన ఎలా అంటే ఎవరు అంటే వాళ్ళు భక్తి శాస్త్రి చేయడానికి వస్తే వాళ్ళని తీసుకోలేదు, ముందుగా టెస్ట్ పెట్టారంట. టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ లో ఎవరు పాస్ అయితే వాళ్ళని మాత్రమే బ్యాచ్లుగా చేసి భక్తి శాస్త్రి కోర్సుని స్టార్ట్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కాదు, ఎవరికి టెస్ట్ లో ఎవరు పాస్ అవుతారో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకే. ఆ టెస్ట్ ని కూడా ముందు ఆ పేపర్స్ అన్నిటిని కూడా తయారు చేసింది స్వయంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అంటే ఏమిటి? అలా అన్ని రూల్స్ పెట్టి టెస్ట్లు పెట్టినా చాలా మంది వచ్చి రాసి భక్తి శాస్త్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. అలా కొన్ని బ్యాచ్ల్ని రన్ చేశారు. అంటే ఇక్కడ భక్తి శాస్త్రి అంటే అన్ని వాళ్ళు నేర్పించేవారు అనమాట. మనకైతే ఇప్పుడు భక్తి శాస్త్రి అంటే ఏమిటి? భగవద్గీత మనకి భక్తి రసామృత సింధులో ఒక కొంత పార్ట్, ఆ తర్వాత నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆ ఉపదేశామృతము, ఆ తర్వాత మనకి ఇంకొకటి ఉంటుంది ఈశోపనిషత్. అది కూడా చాలా చిన్న బుక్ అనమాట ఈశోపనిషత్. అంతవరకు మనకు డిస్కస్ చేస్తాం. ఈయన అందులో భక్తి శాస్త్రి కోర్సులో వాటన్నిటినీ కూడా జోడించి ఇంకా వాటితో పాటు ఇంకా కొత్త కొత్త కోర్సులు స్టార్ట్ చేశారంట. ఏమిటి? డిటి వర్షిప్ ఎలా చేయాలి అంటే విగ్రహారాధన ఎలా చేయాలి అని పాంచరాత్రిక విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ కోర్సును నేర్చుకొని మీరు వెళ్ళి విగ్రహారాధన చేసుకోవచ్చు. ఎలా చేయాలి వాటితో పాటుగా ఇది కేవలం విగ్రహారాధనే కాకుండా వాళ్ళకు భగవద్గీత కూడా నేర్పేవాళ్ళు. ఇది వేరే ఒక కొత్త కోర్సు. ఇంకా కొన్ని కోర్సులు స్టార్ట్ చేశారు, గురుకులాలను కూడా స్టార్ట్ చేశారంట. ఇప్పుడు మనం గురుకులం అంటే ఏమిటి? కేవలం ఆధ్యాత్మికమైన జ్ఞానాన్నే ఇస్తారు కొన్ని గురుకులాల్లో. కొన్ని గురుకులాల్లో ఏమిటి? కేవలం కర్మకాండ జ్ఞానాన్ని ఇస్తారు. ఈయన అన్ని విధాలైన గురుకులాల్ని స్టార్ట్ చేశారు, కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చే గురుకులాల్ని. కొన్ని గురుకులాలు ఎలా ఉన్నాయంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వబడుతుంది, భగవద్గీత భాగవతము వాటితో పాటుగా మనకు మెటీరియల్ భౌతికమైన జ్ఞానం కూడా ఇవ్వబడుతుంది అనమాట. ఇప్పుడు కేవలము ఒక గురుకులం స్టార్ట్ చేసి ఎవరైనా సరే ఆ గురుకులంలో కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే ఇస్తాను అంటే ఎంతమంది వస్తారండి వినడానికి? భౌతిక జ్ఞానం కూడా తక్కువ మంది, కలిపి చెప్పండి మాతాజీ. చాలా తక్కువ మంది ఉంటారు మాతాజీ, అదొక్కటేంటి. అవును మాతాజీ. అందుకని ఏం చేశారు? భౌతికమైన జ్ఞానాన్ని కూడా మిక్స్ చేశారనమాట. అంటే సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, సంస్కృత వ్యాకరణాన్ని అన్ని సంస్కృతాన్ని కూడా నేర్పించేవారు. అలా ఎవరికైతే ఆ జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడు ఏమిటి ఎక్కువ మంది వచ్చి నేర్చుకుంటారని. ఇప్పుడు కూడా మనం చెల్తే మాయాపూర్లో గురుకులంలో
ఈ భౌతికమైన జ్ఞానం ఆధ్యాత్మికమైన జ్ఞానం రెండు కూడా ఇస్తారనమాట. అలాంటి గురుకులాల్ని స్టార్ట్ చేసింది ఎవరు ముందుగా అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. అన్నీ కూడా స్టార్ట్ చేసింది ముందు ఈయనే. దాన్ని తరువాత శ్రీల ప్రభుపాదుల వారు చాలా విషయాల్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకున్నారు. అలా గురుకులాల్ని స్టార్ట్ చేశారు. కొన్ని కొన్ని కోర్సులు ఎలా అంటే ఇటువంటి కోర్సులతో పాటుగా భక్తి వినోద్ ఠాకూర్ రచించినటువంటి పుస్తకాలను కూడా వాటి మీద కూడా క్లాసెస్ ఉండేవి అనమాట. ఎందుకంటే ఆయన రచించిన పుస్తకాలు ఎంతో చాలా దివ్యమైనవి. అందరికీ చదివిన అర్థం కాదు, ఎవరైనా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతాయి. అటువంటి పుస్తకాలు అనమాట. ఎంతో నిగూఢమైన జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే మనకి భక్తి శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి జ్ఞానము చాలా సులభమైంది. కలియుగంలో మనకి సాధక భక్తులకి ఎంత ఇవ్వాలో జ్ఞానం అంత ఇచ్చారు. కానీ భక్తి వినోద్ ఠాకూర్ల పుస్తకాలు అలా కాదండి, చాలా డెప్త్ ఉంటాయి. చదివితే అసలు మనం కొన్ని డైజెషన్ కూడా చేసుకోలేము అనమాట, అలా ఉంటుంది ఆయన జ్ఞానం. అందుకని అవి కూడా నేర్పించే కొన్ని కోర్సులు స్టార్ట్ చేశారు. అలా ప్రీచింగ్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనము ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాం మనని అనేది ముఖ్యం. మనం ఏం చేస్తామంటే ఏ కోర్స్ అయినా ఫ్రీ ఫ్రీ అని చెప్తాం. ఫ్రీ అంటే అందులో ఏముందో ఎవరికి మనం చెప్పే ఫ్రీ మీద విలువే లేదు. అలా అని మళ్ళీ తెలుగు వాళ్ళు ముఖ్యంగా అది డబ్బులు పెడితే డబ్బులకు ఎవరు జాయిన్ అవుతారండి భగవద్గీతకి అని ఫ్రీగా పెట్టినారారు, డబ్బులకి పెట్టినారారు. కానీ ఎంత బాగా ప్రజెంట్ చేసేవాళ్ళు అంటే ఆయన ఎక్కువగా మనీ వసూలు చేసేవారు కాదు, కానీ విలువని జోడించేవారు అనమాట. అందరికీ ఎవరికి అంటే వాళ్ళకి ఇది సులభంగా లభ్యమవుతుంది అని కాదు, ఒక విలువని జోడించారు. అలా టెస్టులు పెట్టి ప్రతిదీ కూడా టెస్ట్ ఉంటుంది. కోర్స్ అనమాట, కరెక్ట్ గా కోర్సుని డిజైన్ చేసి ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఎలా బోధించాలి, తర్వాత ఎగ్జామ్స్ పెట్టడము, అవన్నీ స్వయంగా పేపర్స్ ఆయన తయారు చేయడం, స్వయంగా కరెక్షన్ చేయడము, అన్ని కూడా దగ్గర ఉండి ఎన్ని విధాలుగా ప్రచారం చేయడానికి వీలవుతే అన్ని విధాలుగా ఆయన ప్రచారం చేసేవారు అనమాట. అంటే తర్వాత ఇంకా ముఖ్యంగా డొనేషన్స్ డొనేషన్స్ కలెక్ట్ చేసే విషయంలో ఆయన ఎటువంటి విధి విధానాలని పాటించేవారు. ఆయన ఇప్పుడు కొంతమంది ఎవరైనా ప్రతిరోజు నెల డొనేషన్ ఇస్తున్నారనుకోండి, వాళ్ళకి స్వయంగా లెటర్స్ రాసేవారు ఉంటాయి. ఏదైనా ఉత్సవం చేయాలి, ఏదైనా కొత్తవి ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడు ఏం చేసేవారంటే స్వయంగా లెటర్ రాసేవాళ్ళు. ఇప్పుడు మేము మా ఆశ్రమంలో ఇవి ప్రోగ్రామ్స్ అన్ని ఇవన్నీ చేస్తున్నాము, దానికోసం ఇంత ఖర్చు అవుతుంది ప్రతి నెల, అయితే మీరు ఇంత డొనేషన్ ఇస్తున్నారు ప్రతి నెల, ఇప్పటి నుంచి మేము కొత్తగా ఈ ప్రోగ్రామ్స్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాము, వాటికి ఖర్చు ఈ విధంగా పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చే డొనేషన్ ని ఇంతవరకు పెంచినట్టయితే మాకు ఇంకా సేవ చేయడానికి అవకాశం దొరుకుతుందని డీటెయిల్డ్ గా చేసే సేవలు, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా మీ కొత్త సేవలు ఏమేం చెయ్యాలనుకుంటున్నామని డీటెయిల్డ్ గా లెటర్స్ రాసేవారు. ఎవరైనా లెటర్ చదివితే ఆయన అంత డీటెయిల్ గా చెప్తుంటే వీళ్ళు నిజంగా ఇంత జెన్యున్ గా అడుగుతున్నారే అని వెంటనే ఒప్పుకునేవారు అనమాట. ఇప్పుడు వెళ్ళి డొనేషన్ అడగడానికి ఇలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఒక్కొక్కసారి మనము వెళ్ళి చెప్పడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మనకు సమయం కూడా ఇవ్వకపోవచ్చు. అందుకని ఎవరైతే డొనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని ఆయనకు అనిపిస్తుందో వాళ్ళకి లెటర్స్ రాసేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్ళి అడక్కపోయినా కానీ లెటర్స్ రూపంలో కూడా ఎంతో డొనేషన్ వచ్చేది. ఇంకా శిష్యులందరూ కూడా ప్రతిరోజు నియమం ఏమిటండి, ప్రతిరోజు అందరూ భిక్షకు వెళ్ళాలి. అయితే భిక్షకు వెళ్ళినప్పుడు డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క విధమైన అనుభవం ఎదురవుతూ ఉంటుంది. ఒక శిష్యుడు ఉన్నాడంట, ఆయన ఏం చేశాడు, డొనేషన్స్ కలెక్ట్ చేయాలి అని చెప్పి ఆయన వెళ్ళిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళాడు, ఒక గృహస్థ ఇంటికి వెళ్ళి ఆయన అడిగాడు అనమాట, మా శిష్యులందరికీ స్నానం చేయడానికి కొత్త పైప్ లైన్ మేము ఏర్పాటు చేస్తున్నామండి, ట్యూబ్, దానికి ఇంత ఖర్చు అవుతుంది, మీరు వీలైతే మీరు డొనేషన్ ఇవ్వండి ఆయన అడిగారు. అడిగితే ఆయన ఇంకా ఇవ్వలేదనమాట, తటపడా ఇస్తూ ఉన్నాడు. చెప్పారు అప్పుడు వాళ్ళ యొక్క భార్య గృహిణి వచ్చి ఆయనకి ఒక సన్యాసి మన ఇంటికి వచ్చాడని చెప్పి ఆయన కొన్ని ఫలాలు ఇచ్చిందనమాట. ఫలాలు ఇస్తే ఆయన చెప్పారు, ఏమిటి, మీరు నాకు డొనేషన్ ఇస్తేనే నేను ఈ ఫలాలను స్వీకరిస్తాను, లేకపోతే నేను స్వీకరించను. అప్పుడు ఆవిడ, అయ్యో మన ఇంటికి ఒక శుద్ధ భక్తుడు సాధు వచ్చాడు,
మన ఇంట్లో ఏం స్వీకరించకుండా వెళ్తానంటున్నాడు. మీరు ఎలా అయినా సరే డొనేషన్ ఇవ్వాల్సిందే. ఆయనకు ఆ భార్య పట్టుబట్టింది. అప్పుడు ఏం చేశాడు? సరే అని ఆయన డొనేషన్ ఇచ్చాడు. ఈయన వెళ్ళారు గురువు గారి దగ్గరికి సంతోషంగా. నేను వెళ్ళానండి, ఇగో మీకు కావాల్సిన డొనేషన్ కలెక్ట్ చేసుకొని వచ్చాను. ఆ ట్యూబ్ కోసం కావాలన్నారుగా, కలెక్షన్ చేసుకొని వచ్చారు. ఎలా యాడ్ చేసావు, ఏం చెప్పావు వాళ్ళకి, ఎక్కడికి వెళ్ళావు, అన్ని ప్రశ్నలు వేశారు. నేను ఇలా వెళ్ళానండి, వాళ్ళతో ఇలా చెప్పాను, వాళ్ళు నాకు డొనేషన్ ఇచ్చారు. అసలు ఇదేనా డొనేషన్ కలెక్ట్ చేసే విధానం? ఇలానా నేను డొనేషన్స్ కలెక్ట్ చేయమని చెప్పింది? అసలు ఇలా అడుగుతారా ఎవరైనా? నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆ డొనేషన్ వాళ్ళకి వాపస్ ఇచ్చేసిరా అని పంపించారనమాట. ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఒక గృహస్థుడి ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య మంచిగా అందంగా లక్ష్మీదేవి లాగా ఉంది. చూసి, మీ భార్య లక్ష్మీదేవి, అచ్చ లక్ష్మీదేవి లాగా ఉన్నారు. ఇటువంటి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీకు లక్ష్మికి ఏం కొద ఉంటుందని భార్యను పొగిడాడు కాసేపు. వెంటనే ఆయన ఏం చేశాడు? డొనేషన్ ఇచ్చాడు ఆ గృహస్థుడు. వెళ్ళి గురువు గారికి చెప్పాడు. చెప్తే, నువ్వు వెళ్ళి కృష్ణుణ్ణి గ్లోరిఫై చేసి, కృష్ణుణ్ణి స్తుతి చేసి డొనేషన్ తీసుకొని రావాల్సింది పోయి, అక్కడ ఉన్న ఆ గృహిణిని పొగిడి నువ్వు డొనేషన్ తీసుకొని వస్తావా? ఇటువంటి డొనేషన్ మనకు అవసరం లేదు, వెళ్ళి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసిరా అని పంపించేవారు అనమాట. ఇంకొక శిష్యుడు ఉన్నాడు. వాళ్ళకి కొంత మనీ అప్పుడు అవసరం ఉంది, బాగా డొనేషన్స్ అవసరం ఉంది. ఏం చెయ్యాలి? ఒక కలెక్టర్ వచ్చారనమాట. అయితే ఆయన్ని అడిగారు, మీరు మాతో పాటు రండి, మీరు మాతో పాటు వస్తే మీరు మా పక్కనే ఉన్నారు కాబట్టి మాకు ఎక్కువ మంది డొనేషన్ ఇస్తారు. అయితే ఆయన అన్నారనమాట, లేదు లేదు నేను రాలేనండి. అయితే సరే, ఒక పని చేయండి, మీరు వాడే వాహనం ఉంటుంది ఆ వెహికల్, అది ఇవ్వండి మాకు, అందులో వెళ్ళి మేము డొనేషన్ కలెక్ట్ చేసుకొని వస్తాం. అయితే సరే తీసుకొని వెళ్ళండి అని ఆయన వెహికల్ తీసుకొని వెళ్ళి డొనేషన్స్ చాలా తిరిగి డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని వచ్చారు. గురుగారి దగ్గరికి వెళ్ళి సంతోషంగా చెప్పారు, చూడండి గురువుగారు, మేము ఎంత డొనేషన్ కలెక్ట్ చేసామో చూడండి ఎంత ఉందో అని చూపించారు. ఇంత మీరు అసలు ఎలా కలెక్ట్ చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అడిగారు. ఇలా ఉంది కదండి, వాళ్ళ వాహనం తీసుకొని వెళ్ళాము, ఆయన వాహనంలోనే తిరిగి కలెక్షన్ చేసుకొని వచ్చాము. అవునా, మీరు అలా చేశారా? కృష్ణ కథ చెప్పకుండా, కృష్ణ గ్లోరిఫై చేయకుండా ఆయన వెహికల్ అడ్డం పెట్టుకొని డొనేషన్ కలెక్ట్ చేసి వచ్చారా? అయితే సరే, అదే వెహికల్లో వెళ్ళి తిరిగి ఎవరి డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసిరండి. అదేమిటండి, మేము అంత కష్టపడి కలెక్ట్ చేసుకొని వస్తే? మీరు కలెక్ట్ చేసే విధానము ఏ విధంగా మీరు ఆ డొనేషన్ కలెక్ట్ చేయాలో అలా చెయ్యలేదు మీరు, అందుకని ఈ విధంగా కలెక్ట్ చేస్తే మనకి వద్దు ఆయన ఖచ్చితంగా చెప్పేవారు అనమాట. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాను ఏమిటి, ఒక మందిరం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట, అప్పుల్లో నడవాలి. అప్పుల్లో నడిస్తే ఏమవుతుంది? వాళ్ళు సంవత్సరానికి 2 ఉత్సవాలు చేసేవారు అనమాట. 2 ఉత్సవాలు ఏమిటి? ఒకటి జన్మాష్టమి, ఇంకొకటి గౌర పూర్ణిమ. ఈ జన్మాష్టమి గౌర పూర్ణిమకు మధ్యలో ఒక 5-6 నెలల సమయం ఉంటుంది. ఏం చెయ్యాలి అంటే, జన్మాష్టమి చెయ్యాలి అంటే మీరు వెళ్ళండి, వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకోండి. మీరు జన్మాష్టమి చెయ్యాలనుకుంటున్నాము, ఆ మాకు ఇవి కావాలి, అందరికీ కృష్ణ ప్రసాదం పెట్టడానికి మాకు ఈ సరుకులు కావాలి, వెళ్ళండి అందరి దగ్గర అప్పు తీసుకొని రండి. అప్పుడు ఏం చేస్తాం? అప్పు తీసుకొని వస్తాం కదా, అది అది ఆ అప్పు తీర్చడానికి 5-6 నెలల సమయం పడుతుంది. తర్వాత ఏం చేస్తారు? గౌర పూర్ణిమకు వెళ్ళి మళ్ళీ వాళ్ళని అడగండి డొనేషన్. ఇన్ని రోజులు మేము అప్పు తీసుకున్నాం కదండి, ఆ అప్పు మీకు తిరిగి ఇచ్చేసాం కదా, మళ్ళీ మాకు అప్పు ఇవ్వండి గౌర పూర్ణిమ. మళ్ళీ వాళ్ళు ఇస్తారు, తీసుకోండి. అలా మందిరాన్ని నడిపించండి. ఎందుకండి ఎప్పుడు అప్పుల్లోనే మన మందిరం నడవాలి? ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉండనివ్వరు. బ్యాంక్ అకౌంట్ ఉంటే మనం అందులో డబ్బు కొంచెం జమ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా ఎప్పుడు వచ్చింది అప్పుడే ఖర్చు పెట్టిస్తారు? శిష్యులు అడిగారు అనమాట. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఒకటే మాట అన్నారు, ఇప్పుడు మందిరం నడవాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. మరి మీరు డొనేషన్కి వెళ్ళినప్పుడు అందరిని అడుగుతారు, వాళ్ళు ఎందుకు ఇస్తారు మీకు డబ్బు? ఏం చూసిస్తారు? మీలో ప్యూరిటీ ఉంటే ఇస్తారు, పవిత్రత ఉంటే ఇస్తారు. మీరు మంచిగా సాధన చేస్తే వాళ్ళు డొనేషన్స్ ఇస్తారు, మంచిగా సేవ చేస్తే డొనేషన్ ఇస్తారు. అంటే వాళ్ళు డొనేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మీరు ఎంతో పవిత్రంగా ఉండాలి, మీ సాధన బాగుండాలి, మీ భజన బాగుండాలి, మీరు ఎంతో బాగా ప్రచారాన్ని చెయ్యాలి, అప్పుడే మనకు డొనేషన్స్ వచ్చేది. అంటే మన దగ్గర డబ్బు లేకపోతే మీరందరూ కూడా మంచిగా డిసిప్లిన్ గా శుద్ధ భక్తుల్లాగా ఉంటారు, అప్పుడు మనకు డొనేషన్స్ వస్తాయి. మీరు కనుక సరిగ్గా లేరనుకోండి, ఎవరైనా సరే డొనేషన్ ఇస్తారా? మనం చూసి, మనలో ప్యూరిటీ లేకపోతే ఎవరైనా డొనేషన్ ఇస్తారా? డొనేషన్ లేదు. ఇవ్వకపోగా ఒక్క పుస్తకం కూడా మన దగ్గర కొనరు.
కొంటారా ఎవరైనా? ఎంతో కష్టము. మనం భక్తిని ప్రచారం చేయడము, డొనేషన్ కలెక్ట్ చేయడము, ఒక పుస్తకాన్ని వితరణ చేయడం ఎంతో కష్టం. అవన్నీ కూడా పూర్తిగా ఎక్కడికి వచ్చి ఆగిపోతాయి? ఎందుకు నేను సరిగ్గా చేయలేకపోతున్నానండి, అందరు బాగా చేస్తున్నారు అంటే ఒకసారి నీ సాధనని చెక్ చేసుకోమ్మా. నువ్వు సాధన బాగా చేస్తే అన్ని జరుగుతాయని చెప్తారు. అంటే ఏమిటి? మన సాధన బాగా చేయాలి, అప్పుడే ఇవన్నీ చేయగలం. మీ సాధన బాగుంటే మీకు డొనేషన్స్ వస్తాయి. అది ఎక్కువగా ఆయన అదే చెప్పారనమాట. మనము ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి డొనేషన్ కనెక్ట్ చేయాలంటే, మనం ఎప్పుడు చెప్పుకున్నాం ఏమిటి? వాళ్ళకి మనం ఇవ్వడానికి వెళ్తున్నాం, బయటికి చూడడానికి మనం తీసుకోవడానికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి సుకృతి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని, గృహస్థులని వాళ్ళ డబ్బుని తీసుకొని కృష్ణ సేవలో ఉపయోగిస్తున్నాం. వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తున్నాం, తీసుకోవడానికి కాదు. ఎప్పుడు కూడా ఆయన అదే చెప్పేవారు అనమాట. అలా డొనేషన్స్ కలెక్ట్ చేసే విషయంలో కొన్నిసార్లు ఇబ్బందులు కూడా వస్తాయి. ఆయన అదే విషయాన్ని చెప్తున్నారు. ఎలా అంటే, ఒకసారి ఒక భక్తుడు వెళ్ళాడంట. ఎక్కడికి? మొత్తం డొనేషన్స్ అంతా కలెక్ట్ చేస్తూ ఉంటే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కొంతమంది, ఒక సన్యాసి అని ఆయన ఎలా అయినా ఆట పట్టించాలని కొంతమంది ఏం చేశారంటే, అక్కడ ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లోకి వెళ్ళి, వాళ్ళు ఎంతో పుణ్యాత్ములు, మీకు వెంటనే డొనేషన్ ఇస్తారు. సరే, వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు ఇవ్వకపోతే నాకు మంచి ఒక అడ్రస్ చెప్పారు అని ఆ సన్యాసి వెళ్ళాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఒక స్త్రీ వచ్చింది. ఎక్కడికి వస్తున్నారు మీరు? ఆగండి ఆగండి, ఎక్కడికి వస్తున్నారు? ఎక్కడికంటే అక్కడికి వచ్చేయడమేనా? ఆ మీరు సన్యాసులు ఎక్కడికక్కడే అక్కడికి అలా వచ్చేస్తున్నారేమిటి? ఆయనకి తెలియలేదు. ఆయన, వాళ్ళు చెప్పారు కాబట్టి ఆయన వచ్చారు. తర్వాత ఆయనకి తెలిసింది అది వేశ్యాగృహం అన్నమాట. అక్కడికి అసలు సన్యాసులు వెళ్ళనే కూడదు. అందుకని ఆ స్త్రీ ఆయన్ని మందలించింది. మందలించిన తర్వాత ఆయన కొంచెం డొనేషన్ కూడా ఇచ్చింది అనమాట. మందలించిన తర్వాత డొనేషన్ కూడా ఇచ్చింది. ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అనమాట. నన్ను ఇలా కొంతమంది ఆట పట్టించారండి, నన్ను నా ఇంటికి పంపించారు, నన్ను ఒక సన్యాసిని అయి ఉండి నా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, అందుకని నేను ఇప్పటి నుంచి డొనేషన్ కలెక్ట్ చేయడానికి వెళ్ళను, నేను ఇంకా డొనేషన్ కలెక్ట్ చేయడానికి వెళ్ళను అంటే అప్పుడు ఆయన చెప్పారనమాట, మీరు కృష్ణ సేవ అంటే ఏమనుకుంటున్నారు? ఎప్పుడు మనకి పొగడతలే వస్తాయి, అన్ని బాగుంటాయి అనుకుంటున్నారా? ఇలాంటి అవమానాలు కూడా జరుగుతాయి. ఎంతో మంది మనల్ని దూషించడానికి, అవమానించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వాటిని కూడా తట్టుకునే కృష్ణ సేవ చేయాలి. అలా చేసేదే సేవ. కానీ ఎప్పుడు మనకు అనుకూలంగానే ఉంటుంది, అనుకూలంగానే సేవ చేయగలం అని ఎప్పుడు కూడా భావించకూడదు అని చెప్పారనమాట. తర్వాత ఆయన ఒక మందిర నిర్మాణాన్ని తలపెట్టారు. అప్పుడు ఏం నిర్ణయం చేసుకున్నారంటే, ఆ మందిర నిర్మాణానికి అందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేయాలి అని ఆయన ఏం చేశారంట, అందరినీ ఇన్వాల్వ్ చేయాలని ప్రతి ఒక్కళ్ళకి చెప్పారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఒక్క పైస తీసుకోండి, అలా మనము 3,00,000 పైసలు తీసుకుందాము. 3,00,000 మంది దగ్గర నుంచి 3,00,000 పైసలు తీసుకుందాం. ఒక ధనికమైన వ్యాపారి ఏమన్నాడంటే, మీరు అందరి దగ్గరికి ఎందుకండి వెళ్ళి అడగడము, ఆ 3,00,000 పైసలు నేనే ఇస్తాను, లేకపోతే నేను 3,00,000 ఇస్తాను, తీసుకోండి. ఒప్పుకోలేదనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వీకృతి ఇవ్వాలి అనుకుంటున్నాను, అంతమంది భక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి ఒక్క పైస మాత్రమే డొనేషన్ కలెక్ట్ చేశారు. కొన్నిసార్లు ఆయన ఏం చేసేవారంటే, ఇలా మనం వెళ్ళి డొనేషన్ అడగడం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలగవచ్చు, అందరూ ఇవ్వలేకపోవచ్చేమో, అందుకని మనం ఇప్పటి నుంచి ఒక పని చేద్దాం. మీరు ఎక్కడికైనా వెళ్ళి దానం తీసుకునే ముందు ఎంత దానం తీసుకోవాలి అంటే, ఒక పిడికెడు ధాన్యం మాత్రమే తీసుకోండి. అది ధాన్యమే ఇవ్వనియండి, పప్పులే ఇవ్వనియండి, ఏమైనా ఇవ్వనియండి, ఒక పిడికెడు మాత్రమే తీసుకోవాలి. సరే అని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పిడికెడు మాత్రమే దానం తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరైనా సన్యాసిని చూస్తే ఎలా ఉంటారంటే, ప్రభుపాదుల వారిని చూడవచ్చు. ప్రభుపాదుల వారు ఇంతకు ముందు మనం ఆయన డ్రెస్సులు చూస్తే ఎలా ఉండే అంటే, ఇలా మనకు ధోతి కుర్తా వేసుకున్నాక పైన ఇంకొకటి వేసుకునేవారు, ఇక్కడ ముడేసుకునేవారు, ఇది ఇట్లా సైడ్ కి వేలాడుతుంది అనమాట. ఇలా ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా సైడ్ కి వేలాడుతూ ఉంటుంది. అది వాళ్ళు భిక్ష తీసుకోవాలి అంటే దాన్ని ముందుకు వేసుకొని భిక్ష అడుగుతారు, భిక్ష అవసరం లేదు అంటే దాన్ని ఒక పక్కగా వేస్తారనమాట. అలా సన్యాసికి అది ఉండేదే భిక్ష తీసుకోవడానికి. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పిడికెడు పిడికెడు అడగండి, ప్రతి ఒక్కళ్ళకి సుకృతి లభించాలి.
ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయాలి, అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అని ఆయన కోరుకుంటున్నారనమాట. ఆయన ఎంత పక్కాగా ఉండేవారంటే డొనేషన్స్ విషయంలో, ఒకసారి ఒక భౌతికమైన వ్యక్తి వచ్చాడు. ఆయన పూర్తి 100% భౌతికమైన వ్యక్తి, భక్తుడు కాదు. కానీ ఆ కొంచెం పెద్ద మొత్తంలోనే ధనాన్ని దానం చేశాడు వీళ్ళకి. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ ధనాన్ని మీరు తీసుకోండి ఆయన ఇచ్చింది, కానీ దీన్ని మాత్రము విగ్రహారాధనలో ఉపయోగించకూడదు. విగ్రహానికి మనము భోగా సమర్పించడానికి కానీ, ఆ విగ్రహాలకి ఏమైనా బట్టలు తీసుకోవడానికి అని ఏ విధమైన విగ్రహారాధనకి ఆ డబ్బుని ఉపయోగించకూడదు. దానికి కాకుండా వేరే ఇంకేదైనా సమస్యలు ఉంటే మన ఆశ్రమంలో ఏదైనా లీగల్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే వాటి కోసం ఈ డబ్బును ఉపయోగిద్దాం. విగ్రహారాధనకి కేవలం భక్తులు ఇచ్చినవి మాత్రమే తీసుకోవాలి, భక్తులు ఇచ్చిన వాటితోనే విగ్రహారాధన చేయాలని నియమం పెట్టేవారు అనమాట. కానీ ఏ విషయంలో కూడా చాలా ఖచ్చితంగా ఉండేవారు. అలా మనము డొనేషన్స్ కూడా చాలా ఖచ్చితంగా వసూలు చేసేవారు. దాంట్లో కూడా ఎన్నో నియమాల్ని పాటించేవారు. ఆ తరువాత ఆయన ఒపీనియన్ తెలుసుకోవాలి మనము సమాజ సేవ విషయంలో. ఆయన అసలు ఎలా సమాజ సేవ చేసేవారు, సమాజ సేవ అంటే ఏమిటి, సమాజ సేవని ఆయన యొక్క దృష్టి ఏమిటి, మనం ఇంతకు ముందు కూడా అప్పుడప్పుడు చర్చించాము. అయితే ముఖ్యంగా ఆయన ఏం చెప్పేవారంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి 100 హాస్పిటల్స్ నిర్మించడం కంటే కూడా ఒక వ్యక్తికి ఆ కృష్ణ భక్తిని ఇచ్చి, కృష్ణుడి యొక్క జ్ఞానాన్ని ఇచ్చి ఆయనని భగవద్ధామం పంపించడము ఎంతో ఉన్నతమైన సేవ, దీనికంటే కూడా ఎంతో ఉన్నతమైన సేవ. అయితే మనకి అనిపించవచ్చు, అదేమిటి మాతాజీ, అంటే అవసరం లేదా, ఎవరికి కూడా ఏ విధమైన సేవ చెయ్యకూడదా, ఎవరో ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళు అలా చూస్తూ ఊరుకోవాలా అంటే అలా కాదు. మనం అర్థం చేసుకోవాలి అని ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని. ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకుందాం, ఏమిటి అంటే ఆ కొంతమంది ఉంటారు, ఏమిటి సమాజ సేవ చెయ్యాలి అని చెప్పి ఎక్కువగా సమాజ సేవ చేస్తూ ఉంటారు. అది దేంతో సమానం అంటే, ఇప్పుడు ఆ ఎవరికైనా సరే ఆరోగ్యం బాగాలేదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి, అది దేంతో సమానం. ఇప్పుడు ఒక పంజరము ఒక చిలుక చూస్తే మనము కేవలం పంజరానికి మాత్రమే సేవ చేసి చిలుకని వదిలేస్తే ఏమన్నా లాభమా? అలా అని మరి పంజరాన్ని వదిలేయాలి అంటే వదిలేదు, పంజరానికి కూడా సర్వీస్ చేయాలి, దాన్ని కూడా క్లీన్ గా ఉంచాలి, చిలుకకు కూడా సేవ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, చిలుకను వదిలేసి పంజరానికే సేవ చేస్తున్నాం, అంటే ఆత్మను వదిలేసి శరీరానికే సేవ చేస్తున్నాం. అయితే మీరు శరీరానికి సేవ చేస్తే ఆయన పూర్తిగా ఆరోగ్యం బాగైపోతుందా, ఆయన బాగుంటాడా? మీరు అనుకోండి, ఎవరికైనా ఆరోగ్య సమస్య వచ్చింది, కొంతమంది చాలా మంది ఉంటారనమాట బాబాలు ఆరోగ్యాన్ని బాగు చేసేవాళ్ళు. మీరు ఎవరికైనా ఆరోగ్యాన్ని ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా చేశారనుకోండి, చేసినంత మాత్రాన వాళ్ళ యొక్క భావంలో మార్పు వస్తుందా? ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళయో కూడా ఏదైనా కర్మ చేయడానికి వాళ్ళ ప్రవర్తనకి వాళ్ళ గుణగణాలకి కారణం ఏమిటి? ప్రకృతి త్రిగుణాలు. వాళ్ళలో ఉన్న త్రిగుణాలలో మార్పు రాకుండా వాళ్ళు ఏదైనా సేవ చేయడం వల్ల దానివల్ల ఎక్కువగా ఉపయోగం ఏమిటి? త్రిగుణాలలో మార్పు వస్తే వాళ్ళ ఆరోగ్యం బాగున్నప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు అప్పటి నుంచైనా మంచిగా ఉంటారు. లేకపోతే ఏం జరుగుతుంది, ఆరోగ్యం బాగాలేకని నా లివర్ మొత్తం పాడైందని మీ దగ్గరకు వచ్చాను, ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది, ఆ యోగా గురువు గారు బాబాజీ మీరు నాకు చాలా థ్యాంక్ యూ, నా ఆరోగ్యం బాగుపడిందని ఏం చేస్తాడు, వాడి గుణంలో మార్పు లేదు, ఆరోగ్యంలోనే మార్పు వచ్చింది, అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ వెళ్ళి తాగడం మొదలు పెడతాడు, మళ్ళీ ఇష్టమైనట్టు ప్రవర్తించడం మొదలు పెడతాడు. అంతే కదా, అంటే వాళ్ళ గుణాల్లో మార్పు రావాలి. ఆయన ఏం చెప్పేవారంటే ఎక్కువగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, ఎవరిలో అయినా సరే మీరు ఎంత సేవ అయినా చెయ్యండి, ఆ సేవ ఎన్ని రోజులు ఉంటుంది, మీరు ఆహారమే ఇవ్వండి, ధనమే ఇవ్వండి, వాళ్ళకి అవసరం ఉన్న ఏమైనా ఇవ్వండి, అది ఎంతకాలం మీరు ఇవ్వగలరు? ఒకసారి ఇవ్వగలరు, 2 సార్లు ఇవ్వగలరు, తరువాత తరువాత వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంటే వాళ్ళ ఉన్నతి అనేది కేవలము శరీరాన్ని ఉద్ధరించడంలో కాదు, ఆత్మని ఉద్ధరించడంలోనే వాళ్ళ ఉన్నతి అని చెప్పేవారు అనమాట. ఆయన పూర్తిగా ఏం ఎగనిస్ట్ కాదు సమాజ సేవకి. ఇప్పుడు ఆయన ఏం చేసేవారంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎక్కువగా పనులు చేసుకునే వాళ్ళు, ఆర్థికంగా ఎక్కువగా ఉన్నతి లేదు వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వెళ్ళి మీరు ఏదైనా ప్రీచింగ్ చేశారనుకోండి, భగవద్గీతలో కృష్ణుడు గుణాల గురించి చెప్పాడు, భగవద్గీతలో శరీరం గురించి ఆత్మ గురించి చెప్పాడు కృష్ణుడు,
అని వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అర్థం అవుతుందా? అర్థం చేసుకునే సమయం ఉండదు, వాళ్ళకు ఓపిక ఉండదు, మనం చెప్పినా అర్థం కాదు. మరి వాళ్ళని ఎలా ఉద్ధరించాలండి అంటే ఆయన ఎప్పుడు కూడా ఒకటే చేశారనమాట, కృష్ణ ప్రసాదం. కృష్ణ ప్రసాదం తయారు చేసి అలాంటి వాళ్ళకి కడుపు నిండుగా ఆ ప్రసాదాన్ని వడ్డించేవారు ఎన్నో విధాలుగా ఎన్నో సార్లు. ఇప్పుడు 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 మీరు దాంబాసులు ఉంటే వాళ్ళకి ప్రసాదం ఉంటుంది వాళ్ళకి, అందుకని ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ కోసము ఫలాలని దానం చేసేవాళ్ళు. ఏదైనా కానీ ప్రసాదాన్నే వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. ప్రసాదం కాకుండా వేరేది ఇచ్చేవారు కాదు. మీరు ఆ ప్రీచింగ్ చేయడం వల్ల ఎవరిలో అయినా మార్పు తీసుకురాలేకపోయినట్లయితే వాళ్ళకు ప్రసాదం ఇవ్వడం వల్ల మార్పు తీసుకురావచ్చు అని చెప్పేవారు అనమాట. అందుకని ఇప్పుడు మనకు కూడా ఇస్కాన్ మందిరాలు కూడా ఎన్నో సమాజ సేవలు చేస్తాయి. ఎలా అంటే ఇప్పుడు కోవిడ్ సమయంలో ఎంతో మందికి ఆహారం లేదు. అప్పట్లో అయితే పాపం పోలీసులు రోజంతా డ్యూటీ చేసేవాళ్ళు. కానీ పాపం వాళ్ళకి ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి సమయం ఉండేది కాదు. పాపం ఇంటికి వెళ్ళాలంటే భయం, మాకు ఏమన్నా కోవిడ్ వస్తే అది మా కుటుంబ సభ్యులకు అంటుకుంటుందేమో అని భయం వాళ్ళకి. పాపం రోడ్డు మీదే ఉండేవాళ్ళు. మనం చాలా మందిని చూసాం, కేవలం వెహికల్స్ లోనే, వాళ్ళ వెహికల్లోనే ఉండడం, వెహికల్లోనే పడుకునే వాళ్ళు కూడా కొంతమంది. అలాంటి వాళ్ళకి ఎంతో మందికి కోవిడ్ సమయంలో ఇస్కాన్ డివోటీస్ ఎన్నో మందిరాలు ఎన్నో రోజులు ప్రసాదాన్ని వితరణ చేశాయి అన్నమాట. ఎంతో ప్రసాదాన్ని వితరణ చేశాయి. ఆ సమయంలో ఈ ఇస్కాన్ మందిరం వాళ్ళ ప్రసాదం మీదనే ఆధారపడి ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రోజువారి కూలీలు, పాపం వాళ్ళకి పనులు లేవు, ఊర్లకి వెళ్ళడానికి లేదు, వెళ్ళినా కానీ అక్కడ పని దొరకదు, వాళ్ళకి ఆహారం లేదు. ఎంతో మందిని ఆ సమయంలో ప్రసాదంతో ఆదుకుంది ఇస్కాన్. కేవలం మనం అనుకోకూడదు సమాజ సేవకు విరుద్ధంగా ఉంటుందని. సమాజ సేవ ముఖ్యమే, కానీ ఆ సమాజ సేవ అనేది మనకి కృష్ణ భక్తిని ఇవ్వడంతోనే సమానం కాదు. అవసరమైనప్పుడు ఇవ్వచ్చు, కానీ అది ఉన్నతమైనది కాదు అని చెప్పాలి అనుకుంటున్నారు ఆయన. కృష్ణ భక్తినిస్తే వాళ్ళ ఆత్మ ఉద్ధరింపబడుతుంది, వాళ్ళ త్రిగుణాల్లో మార్పు వస్తుంది. అప్పుడు ఎవరైతే కృష్ణ భక్తిలోకి వస్తారో వాళ్ళు కంప్లీట్ గా మారిపోతారు. అంటే ఏమిటి? వాళ్ళ భావంలో మార్పు వస్తుంది. భావంలో మార్పు వస్తే ఆటోమేటిక్ గా వ్యక్తి మంచిగా ఉంటాడు. మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆయన కావాల్సిన మినిమం పనులను ఆయన చేసుకోగలడు. కృష్ణుడు కూడా సహాయం చేస్తాడు. మినిమం ఆయన కావాల్సినవి ఆయనే సంపాదించుకోగలడు. అందుకని వాళ్ళ ఆత్మని ఉద్ధరించడం ఎంతో ముఖ్యమని ఆయన ఎక్కువగా చెప్తూ ఉండేవారు అనమాట. అయితే ఎవరైనా సరే దొంగలు ఉంటే వాళ్ళ విషయంలో ఎటువంటి అభిప్రాయం ఉండేది శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ విషయంలో అయినా ఆయన అభిప్రాయం ఏమిటి? ఈ రోజు ఇప్పుడు మనం ఏం చర్చిస్తున్నాం? ఆయన గురించి చర్చిస్తున్నాం. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువు గారు. ఆయన ఏ విషయంలో అయినా ఆయన అభిప్రాయాలు, ఆయన నడవడిక, శిష్యుల విషయంలో ఎలా ఉండే మొత్తం ఆయన గురించి తెలుసుకోవడమే మనకిప్పుడు ఆయన చరిత్రని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన ఏం చెప్పారో అది చాలా విషయాల్లో 100% ఆచరించడానికి ప్రయత్నం చేశారు శ్రీల ప్రభుపాదుల వారు. ఏవైనా చేంజెస్ చేశారు అంటే ఆయన పర్మిషన్ తో చేసినవి. అయితే ఇక్కడ మనం చెప్పవచ్చు ఏం చర్చించుకోవాలి, దొంగల విషయంలో ఎలా ఉండేవారు. ఒకసారి ఆశ్రమంలో ఒక గృహస్థుడు ఏం చేశారంటే నువ్వుల నూనెని దొంగతనం చేశారంట. తెలిసింది నువ్వుల నూనె 1 లీటరు 2 లీటర్లు క్యాన్ అనేది ఆయన తీసుకుని వెళ్ళాడు. తెలిస్తే ఆయన వెళ్ళి అడిగారనమాట, ఎందుకు తీసుకున్నావు నువ్వుల నూనె అంటే, మా ఇంట్లో ఏదో అవసరం ఉందండి, చేయాల్సినది వచ్చింది, నాకు లేదు కాబట్టి తీసుకున్నాను. ఆయన అప్పుడు చెప్పారు, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను నీకు ధనాన్ని అని నువ్వుల నూనె కొనుక్కోవడానికి అవసరమైన ధనాన్ని ఆయనకి ఇచ్చారనమాట. శిష్యులందరూ ఆశ్చర్యపోయారు, ఆయనకి ఏం శిక్ష విధిస్తారు అని వీళ్ళు ఎదురు చూస్తుంటే ఆయన వాళ్ళకి డబ్బుని ఇచ్చారు. ఒకసారి పూజారి ఏం చేశారంటే ఆ హుండీలో వచ్చిన డబ్బులతోని వాళ్ళ యొక్క భార్యకి ఆ జుట్టుకి హెయిర్ ఆయిల్ కొన్నారంట. పూజారి ఆ కానుకలుగా వచ్చిన డబ్బుతోని. అదేమిటి అలా ఎందుకు చేశావు? నా దగ్గర లేవండి, ధనం లేదు, మరి నేను కొబ్బరి నూనె కొనాలి, హెయిర్ ఆయిల్ కొనాలి, మరి నేనేం చెయ్యను. ఆయన అప్పటి నుంచి ఏం చేశారంటే ఆ పూజారి అవసరమైనప్పుడు నువ్వే వచ్చి నన్నే అడుగు, నేనే ఇస్తాను నీకు. ఎవరైనా సరే అదే మనకి మన గురు మహారాజ్ వాళ్ళు కూడా, మన గురువులు కూడా అదే పాటిస్తున్నారు. మహారాజులు ఏమైనా సమస్య ఉంటే అసలు వాళ్ళకి ఆ సమస్య రావడానికి కారణం ఏమిటి? ఎవరైనా దొంగతనం చేస్తున్నారు, ఎవరైనా ఇలా చేస్తున్నారు అంటే
వాళ్ళకి డబ్బు సరిపోవడం లేదేమో, అందుకే అలా చేస్తున్నారు. అందుకని వాళ్ళకి శాలరీ పెంచేవారు అనమాట. అలా ఆయన శిష్యుడు కొన్ని విషయాల్లో ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తే కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ఇప్పుడు ఒక శిష్యుడు ఏం చేశాడంటే ఆభరణాలు దొంగతనం చేశాడంటే వెంటనే ఆయన ఏం చేశాడు, నువ్వు ఒక ఆశ్రమంలో ఉండడానికి పనికిరావు అని చెప్పి ఆయన్ని వాళ్ళ ఇంటికి పంపించేరమ్మని ఆయన్ని వాళ్ళ ఇంటికి పంపించేశారు. నువ్వు ఆశ్రమ వాసిగా ఉండడానికి పనికిరావు అని. అది శిక్షనే. కొన్ని విషయాల్లో ఆయన చాలా కూల్ గా ఉన్నారు, కొన్నిసార్లు శిక్షించేవారు. ఒకసారి కొంతమంది గ్రామస్తులు ఏం చేశారు, ఆశ్రమంలో మామిడికాయలు ఆ సీజన్ లో మామిడికాయలు వచ్చాయని చెప్పి పెట్టెలు పెట్టారనమాట, ఆశ్రమంలో ఉన్నాయి అని ఏం చేశారు, ఆశ్రమానికి వచ్చి ఆ మామిడికాయ పెట్టెల్ని దొంగలించారు. అప్పుడు వాళ్ళకి కొంత పనిష్మెంట్ ఇవ్వమని చెప్పారనమాట. ఆశ్రమంలో మామిడికాయలు ఉంటే వచ్చి అడగాలి, మేము ఇస్తాం కదా, అలా ఎందుకు తీసుకున్నారు, ఇది సరి అయింది కాదు అని వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా ప్రతిసారి కూడా అలానే ఉండేవారు. వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇచ్చేవారు అనమాట. చాలా సమయాల్లో ఆయన క్షమించేవారు. అయితే ఎప్పుడు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఎప్పుడు కూడా ఆయన వివాహం చేసుకోలేదు, స్త్రీ సాంగత్యం లేదు ఆయనకు అసలు. అయితే ఎప్పుడు కూడా ఆయన ఒక సన్యాసి కాబట్టి చైతన్య మహాప్రభు ఏ విధమైన స్టాండర్డ్స్ ఇచ్చారో అవే ఫాలో అయ్యేవారు. ఎప్పుడు కూడా స్త్రీతోని బహిరంగంగా మాట్లాడేవారు కాదు. అంటే బహిరంగంగా మాట్లాడేవారు అంటే ఆంతరంగికంగా మాట్లాడేవారా అంటే అది అసలే లేదు. స్త్రీతోని మాట్లాడాలి అంటే ఎవరైనా పక్కన ఇంకొక వ్యక్తి ఉండాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ భర్త కానీ ఎవరైనా ఒకళ్ళు ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ స్త్రీతోని ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడేవారు. లేని పక్షంలో ఉత్తరం రాయమనేవారు అనమాట. ఉత్తరం రాస్తే ఏం జరుగుతుంది, ఇగో ఈవిడ నాకు ఈ ఉత్తరం రాసింది, దానికి సమాధానంగా నేను ఈ సమాధానం చెప్పాను. వాళ్ళకి దూరంగా ఉండొచ్చు, వాళ్ళ ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చు, ఎవరైనా అడిగితే ప్రూఫ్ కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఎవరైనా సన్యాసులు మహారాజులు వాళ్ళు ఎక్కువగా పర్సనల్ గా మాట్లాడరు. ఎప్పుడైనా వేరే వేరే వాళ్ళ శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడతారు. లేని సమయంలో ఏం చేసేవారంటే వాట్సాప్ మెసేజ్లు అనమాట. మీరు వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పెట్టండి, వాళ్ళు మనకు వాట్సాప్ లో మెసేజ్ ఇస్తారు. అంతే తప్ప పర్సనల్ గా మాట్లాడేవారు కాదు. ఇంకా ఎవరితో కూడా ఎవరిని కూడా రూల్స్ అలానే ఉంటాయి. శిష్యుల్ని ఎవరిని కూడా మాట్లాడడానికి ఒప్పుకునేవారు కాదనమాట. అయితే ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం, ఎక్కువ కూడా స్త్రీ ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులతోనే ఉండాలి. స్త్రీ ఒక పురుషుల్లాగా నేను వైరాగ్యం వచ్చేసిందండి నేను కుటుంబాన్ని వదిలేసి వస్తాను అంటే స్త్రీకి అనుమతి లేదు. శాస్త్ర ప్రకారం స్త్రీకి అనుమతి లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా గృహంలోనే ఉండాలి. అయితే ఆయన శిష్యులాలు ఉన్నారు, శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులాలు. ఆమె పేరు ఏమిటి అంటే భక్త తారిణి మాతాజీ. ఆ మాతాజీ బెంగాలీ. ఆమెకి ఆమె భర్త ఒక నాన్ వైష్ణవాన్ని పెళ్లి చేసుకుంది, భౌతికమైన వ్యక్తిని. అయితే ఆయనకి అన్ని అలవాట్లు ఉన్నాయి. మందు తాగేవాడు, మద్యాన్ని స్వీకరించేవాడు, మాంసాన్ని స్వీకరించేవాడు, అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి ఆయనకి. ఎన్నో విధాలుగా పాపని ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. అయినా జీవితాంతం ఎంతో ఓపికతోని ఆమె భరించింది. అది చూసిన ప్రభుపాదుల వారు ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. ఒకవేళ ఎవరికైనా స్త్రీకి ఇంట్లో ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే, లేకపోతే కొన్నిసార్లు కుటుంబ సభ్యులు అసలు ఒప్పుకోవట్లేదు, భక్తికి అనుకూలంగా లేరు, అలాంటి వాళ్ళ కోసము ఒక విష్ణుప్రియ విలేజ్ అని ఒక విలేజ్ లో ఒకటి స్టార్ట్ చేశారనమాట. విష్ణుప్రియ పల్లి. విష్ణుప్రియ ఎవరు మాతాజీ? చైతన్య ప్రభు యొక్క భార్య మాతాజీ. ఆ చైతన్య మహాప్రభు యొక్క భార్య పేరు విష్ణుప్రియ. అయితే ఆ విష్ణుప్రియ పేరు మీద విష్ణుప్రియ పల్లి స్టార్ట్ చేశారంట. అక్కడ ఆ ఎవరైనా వైష్ణవిలు ఉండవచ్చు, కుటుంబంలో ఉన్న గృహిణులు ఎవరైనా సరే, స్త్రీలు కుటుంబంలో ఉండలేని పరిస్థితులు లేనప్పుడు వాళ్ళని ఆశ్రమంలో ఉండడానికి అనుమతించారు. అయితే వాళ్ళకు ఒక నియమాన్ని పెట్టారంట భక్తి సిద్ధ మనకి శ్రీల ప్రభుపాదుల వారు. ఏమిటా నియమము? మాతాజీ స్త్రీల యొక్క నేచర్ ఏమిటి చెప్పండి? సాధారణంగా స్త్రీల యొక్క స్వభావం ఏమిటి? కబుర్లు చెప్పడం మాతాజీ, అటు ఇటు బాగా. అదొక్కటే కాదు, ఇంకొకటి కూడా ఉంది. కరుణ మాతాజీ. అటు ఇటు విషయాలు మాట్లాడటం మాతాజీ. అవన్నీ సింపుల్ మాతాజీ, అవన్నీ కూడా ఉంటాయి.
అసూయలు ఉంటాయి అవేనా? గొడవలు పడ్డం. ఇద్దరు స్త్రీలు ఉంటే ఎప్పుడో ఒకసారంట గొడవ వస్తుందంట. అది అవును. స్త్రీల యొక్క న్యాచురల్ ఊరుకొప్పులు టెండెన్సీ పొలం అని. అంటారు మాతాజీ. మీరు కనుక గొడవ పడినట్టు నాకు కనుక వినిపించింది అనుకోండి, నాకు తెలిస్తే నేను అప్పుడే ఆ విష్ణుప్రియ పల్లిని నేను తీసేస్తాను, మీకు ఆశ్రమం ఉండదు, విష్ణుప్రియ ఆశ్రమం అని ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చారనమాట ప్రభుపాదుల వారు. మీరు ఇక్కడ మిమ్మల్ని ఉంచింది ఎందుకు? మీరు సర్వీస్ చేయడానికి, మంచిగా మీ భజన మీరు చేసుకోవడానికి, ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి, అంతే తప్ప గొడవలు పడ్డానికి కాదు అని ఖచ్చితంగా ఆయన వార్నింగ్ ఇచ్చేశారు. అంటే ఒకవేళ ప్రభుపాదుల వారు ఏమైనా చెప్తే ఆయన ఖచ్చితంగా చేస్తారేమో అని భయం, అలా అయినా కరెక్ట్ గా ఉంటారేమో అని అలా చెప్పారనమాట. అయితే ఎక్కువగా దీని గురించి పబ్లిసిటీ చెయ్యలేదు. చేస్తే ఏమవుతుంది, ఎక్కువ మంది ఆడవాళ్ళు వచ్చేసి ఉంటారు. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆడవాళ్ళు ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు, అది ఇప్పుడే కానీ ఆ సమయంలో కన్నా ఎవరో ఒకళ్ళు అవకాశవాదులు ఉంటారనమాట. వాళ్ళని వాళ్ళ బుట్టలో పడేసుకోవడానికి, లోబర్చుకోవడానికి ఎంతో మంది అవకాశవాదులు ఉంటారు. అది ఏ ఏ సమయంలో అయినా అది సామాన్యమైన విషయం, అది అలా జరుగుతుంది. అందుకని ఏం చేసేవారంటే ఆయన ఎక్కువ మందికి చెప్పలేదు. ఎంతో ఇబ్బంది పరిస్థితులు ఉంటే మాత్రమే వాళ్ళకు మాత్రమే అనుమతించారు తప్ప పబ్లిసిటీ చెయ్యలేదు. ఇంకా మనము స్త్రీలు కానీ పురుషులు కానీ మనం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, కొన్ని సీరియల్స్ చూడవచ్చు, కొన్ని సినిమాలు చూస్తే ఎక్కువగా ఎక్కువగా డబ్బు ఉన్న వాళ్ళు, ఎక్కువగా ఉన్నతంగా మేము బ్రతుకుతున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏమిటి అంటే, స్త్రీలు పురుషులు మంచిగా ఈజీగా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారనమాట. ఇప్పుడు చూడండి, మనం పల్లెటూరులో ఉంటే ఆ వాళ్ళకి డబ్బు ఎక్కువగా ఉన్నా లేకపోయినా కానీ చాలా విషయాల్లో కొన్ని నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించేవారు. ఎవరైతే ఇంకా ఉన్నతంగా బతుకుతున్నాము, ఇంకా ఎక్కువగా ఉన్నతంగా ఉన్నాము, మేము ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాం అనుకునే వాళ్ళే స్త్రీలు పురుషులు కలిసి తిరగడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఏమిటి? ఇది ఆ సభ్య సమాజం అనేది పతనం కావడానికి అన్నమాట. ఇది ఎక్కువగా ఎక్కడ చూడొచ్చు మాతాజీ ఇటువంటి కల్చర్ ని? సిటీస్ లో మాతాజీ బాగా. సిటీస్ లో చూడొచ్చు. సిటీస్ కి ఎక్కడి నుంచి వచ్చింది కల్చర్? వెస్టర్న్ కల్చర్ మాత్రం. పాశ్చాత్య దేశం. వెస్టర్న్ కల్చర్ అక్కడ అంతే. మరి ఇప్పుడు కాదు, ప్రభుపాదుల వారు ఉన్న సమయం నుంచి కూడా అక్కడ కల్చర్ అలాగే ఉంది. ఆ కల్చర్ ఉన్నతంగా ఉంది, వాళ్ళ కల్చర్ బాగుంది అని సంకల్పుతుకుంటున్నారు ఎక్కువగా అందరూ. ఇంకా మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు, మన పిల్లల ఆ జనరేషన్ వాళ్ళే స్త్రీలు పురుషులు కలిసి ఉండడము, కలిసి బయటికి వెళ్ళడము, కలిసి ఉండడం వల్ల జస్ట్ ఫ్రెండ్స్ అని ఎక్కువగా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఇదంతా ఏమిటి? పతనానికే దారి తీస్తుంది. ఇది ఏమిటి? జంతు సమాజం. ఒక కుక్క కానీ ఒక పిల్లికి కానీ ఏమిటి, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, ఎక్కడికైనా రావచ్చు. ఒక జంతువు లాంటి కల్చర్ వస్తుంది తప్ప ఇది ఉన్నతమైన సమాజానికి ప్రతీక కాదు అని ఖచ్చితంగా చెప్పేవారు అనమాట. ఎవరి సన్యాసిల్ని బ్రహ్మచారుల్ని అసలు మాతాజీలతో ఎప్పుడు కూడా మాట్లాడిచ్చేవారు కాదు, ఆయన కూడా మాట్లాడేవారు కాదు. మనము ఇప్పుడు ఒక సమాజంలో ఒక రోల్ మోడల్ గా ఉంటూ, ఒక శుద్ధ భక్తుల్లాగా ఉంటూ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. ఆయన ఆ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవారు అనమాట. అలా ఆయన ఆశ్రమాల్లో ఎలా అంటే, మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం, ఇది ఎక్కువగా చెప్తున్నా, భక్త పద ధూళి, భక్త పద జల్, భక్త భుక్త అవశేష్. భక్తుడి యొక్క పాద ధూళి కానీ, ఆయన పాదాలని అభిషేకం చేసిన జలము కానీ, భక్త భుక్త అవశేషం, మనము శుద్ధ భక్తుడి యొక్క ఆ ఇంకేమిటి అవశేషం అంటే ప్రసాదం, ఉచ్చిష్టం. అది ఎంతో ముఖ్యమైనది భక్తులకి అని ఆయన ఏం చేసేవారంటే, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ప్రసాదం తీసుకున్న తరువాత, అది ఆయన ప్రసాదం తీసుకునేది ఏ సమయంలో తీసుకునేవారంటే, ప్రతిరోజు కూడా ఉదయం సమయంలో ఆయన ప్రసాదం తీసుకునేవారు, 10:30 ఆ సమయంలో. అయితే ఆ సమయంలో ఏమిటి, ఆయన ఎక్కువగా
డే అంతా ఉదయం ఎప్పుడు 2 గంటలకు లేస్తారు, కానీ 10:30 ఆ సమయంలో ఆయన ప్రసాదం తీసుకుంటారు. ఆయనకు ప్రసాదం చేయడానికి మాత్రమే ఒక సన్యాసి వచ్చి స్పెషల్ గా ఆయన కోసం చేసేవారు. అది మన కృష్ణుడికి భోగా సమర్పించి ఆయన తీసుకునేవారు అనమాట. స్పెషల్ గా అంటే ఏదో వెరైటీ ఐటమ్స్ అని కాదండి అక్కడ. ఆయనకు మాత్రం పర్టికులర్ గా ఉండేది. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా బెంగాలీ వాళ్ళు ఎక్కువగా రైస్ తీసుకుంటూ ఉంటారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు రైస్ ఎక్కువగా తీసుకోరు, చాలా రైస్ తక్కువగా తీసుకుంటారు, కూర ఎక్కువగా తీసుకుంటారు. ఆయన అన్నంలో నువ్వుల నూనెని మరియు ఎక్కువగా నెయ్యిని వాడేవారు అనమాట. కానీ బెంగాలీ వాళ్ళు వాళ్ళ వంటకాలు ఎక్కువగా మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనెని వాడేవాళ్ళు, కానీ ఈయన అది వాడేవారు కాదు. ఎక్కువగా రైస్ తీసుకునేవాళ్ళు. ఈయన రైస్ తక్కువగా తీసుకునేవారు. ఈయన చిప్పుడు రైస్ ఎక్కువగా తీసుకునేవారు అనమాట. చిప్పుడు రైస్ అంటే ఆ బొంగులు, పఫ్డ్ రైస్. చిప్పుడు రైస్ అంటే మేబీ అవి అటుకులు మాతాజీ. అటుకులు మాతాజీ. అటుకులని ఎక్కువగా ఆయన కూరతో కలిపి తీసుకునేవారు. అందుకని ఆయనకు అవి కొన్ని స్వీట్స్ ప్రత్యేకంగా ఆయనకు చేసేవారు. అయితే ఆయన ఏం చేసేవారంటే ఆయన భోజనంలో ఎక్కువగా ఉప్పు వేయించుకునేవారు. ఎందుకండి ఆయనకు ఉప్పు అంటే ఎక్కువ ఇష్టమా? ఆయన శిష్యులకి ఆయన ప్రసాదం రాగానే కొంచెం తినగానే ఆ ఎక్కువ ఉప్పు ఆయన వాళ్ళు తినలేకపోయేవారు అనమాట. మరి ఎందుకు ఆయన ఉప్పుని ఎక్కువగా వేసుకునేవారు వంటలో, ఆయన ఆయన యొక్క భోజనంలో? అంటే ఎక్కువ ఉప్పు వేసుకుంటే తక్కువ తినొచ్చని మాతాజీ. లేదు 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 మాతాజీ, అలా ఆయన తక్కువే తీసుకునేవారు. తక్కువ తినాలని కాదు, ఎంత అవసరమో అంత తినాలి, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఎందుకంటే ఆయన శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారంటే గురువు గారి యొక్క ప్రసాదం ప్రతిరోజు వాళ్ళకి దొరికేది మహాప్రసాదం, అది తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఎవరు ఏం తీసుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేసేవాళ్ళంట. వాళ్ళకి పంపించిన తర్వాత అడిగేవారు అనమాట, ఏ శిష్యుడు ఏం తీసుకున్నాడు, నా మహాప్రసాదంలోంచి ఎవరు ఏం తీసుకున్నారు, ఓన్లీ స్వీట్ తీసుకున్నారా, ఓకే, ఆయన భావం ఎలా ఉంది. ఒక్కొక్కసారి ఏం చేశారంటే శిష్యులందరూ ఎదురు చూస్తున్నారు ప్రసాదం కోసమని, అంత భోజనం అంతా తినేసి కేవలం మునక్కాడల్లో ఉండే ఆ పైన పొట్టు ఉంటుంది చూడండి, అది మాత్రం మిగిలిచ్చారంట. అంటే ఏమిటి, నీకు నా ప్రసాదం నా ఉచ్చిష్టం కావాలా, లేకపోతే ఇందులో ఉన్న వెరైటీ ఐటమ్స్ కావాలా, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? ఒకవేళ నేను ఉప్పు ఎక్కువగా వేసుకొని తింటే ఎవరికి కూడా నా ప్రసాదం మీద ఎక్కువగా ఆసక్తి ఉండదు. నేను తినగలను ఎంత ఉప్పు వేసినా, కానీ వాళ్ళు తినలేరు, శిష్యులు తినలేరు. వాళ్ళ భావం ఎలా ఉండాలి, ఉచ్చిష్టాన్ని స్వీకరిస్తున్నాం అనేది ఉండాలి, అంతేకాని వెరైటీ ఐటమ్స్ మీద ఉండకూడదు అని అలా చేసేవారు అనమాట. ఆయనకు ఉప్పు మీద అంత గనక ఎక్కువ కోరిక ఉంటే ఆయన ఏం చేసేవారంటే చాతుర్మాస్యంలో ఉప్పు లేకుండా కిచిడి తయారు చేసుకొని ఆ కిచిడిని కూడా నేల మీద పెట్టుకొని ఆ నేల మీద ఉన్న కిచిడిని కూడా వెనక్కి చేతులు కట్టుకొని ఒకసారి ముందుకు వంగి ఆ కిచిడిని తినేవాళ్ళు, ఎంత వస్తే అంతే. అంటే ఏమిటి, మరి ఉప్పు మీద అంత ఆసక్తి ఉన్న వాళ్ళైతే అప్పుడు ఎలా ఉప్పు లేకుండా ఉంటారు? 4 నెలలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఆయన ఏం చేసినా కానీ అందులో ఏదో ఒక నిగూఢమైన భావం ఉంటుందన్నమాట. అలా ఆయన ప్రసాదం తీసుకునేవారు. కానీ కొన్నిసార్లు ఏం జరిగేదంటే ఆయన భక్తి భావంతో హరికథ చెప్తూ ప్రసాద సమయాన్ని కూడా మర్చిపోయేవారు అనమాట. ఎవరైనా శిష్యులు వెళ్ళి ఆయనకి ప్రసాద సమయం అయిందండి, తీసుకోవాలండి, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది అంటే, నువ్వు నేను అది హరికథ చెప్తూ ఉంటే నేను వచ్చి ప్రసాదం తీసుకోవాలని చెప్తావా, నా ఆహారం గురించి గుర్తు చేస్తావా అని కోప్పడేవారు అనమాట. అలా ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ప్రసాదాన్ని మర్చిపోయిన రోజులు ఉన్నాయి. హరికథ చెప్తూ చెప్తూ ఆయన తన్మయత్వంలో అలానే ఉండిపోయారనమాట. ఇంకా ఆయనకి ఆయన తీసుకునే భోజనంలో నిమ్మకాయని తీసుకునేవారంట. ప్రతిరోజు కూడా ఒక నిమ్మకాయ ముక్కని తీసుకునేవారు. దాంతో పాటుగా నెయ్యి మరియు పపయ కలిపి ఒక సూప్ తయారు చేసుకుని ఆ సూప్ తాగేవారంట. ఎందుకంటే అది డైజెషన్ కి చాలా మంచిదని నెయ్యి మరియు పపయ సూప్ తీసుకునేవారు. ఆ తరువాత చాతుర్మాస్యంలో ఉప్పు లేకుండా కిచిడి తీసుకునేవారు. ముఖ్యంగా ఏమిటి అంటే ఆయన మామిడి పండ్లని తీసుకోరు. చిన్నప్పుడే ఆయన మామిడి పండ్లని వదిలేశారు. అందుకని శిష్యులు ఆయన కోసం ఏం చేశారు, కచ్చా అంటే మామిడి కాయ ఉంటుంది కదా, ఆ మామిడికాయ చట్నీ తయారు చేసి పెట్టేవారు అనమాట. అందుకని ఆ మామిడికాయ చట్నీ దొరికినప్పుడు మాత్రము ఆయన ఇష్టంగా తీసుకునేవారు అనమాట శిష్యులు ఇచ్చినప్పుడు.
దాంతో పాటుగా ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో పడుకునే ముందు కొంచెం వేడి పాలని తీసుకునేవారు. వేడి పాలని తీసుకుంటే అది చాలా మంచిదని రాత్రి సమయంలో వేడి పాలని తీసుకునేవారు. ఆ తర్వాత ఆయన ఒక రోజు ఏం చేశారంటే, అక్కడ మొత్తము ప్రదేశం మొత్తం డామ్లలోనే ఉండేవారు వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువగా. ప్రదేశంలో ఒక మహిళ అంటే అక్కడ ఉండే మొత్తము వీధులన్నిటిని కూడా శుభ్రం చేస్తుంది. ఆయన ఏం చేశారంటే, ఆ మహిళ ఇప్పుడు ప్రసాదం తీసుకుంటుంది కదా, నువ్వు వెళ్ళి, ఆయన శిష్యుణ్ణి పంపించారు, జగన్నాథ్ అనే శిష్యుణ్ణి, నువ్వు వెళ్ళి ఆ మహిళ దగ్గర భిక్ష అడిగి ఆమె చపాతీలోంచి కొంచెం చపాతీ తీసుకొని రా. అదేమిటండి, ఆమె దగ్గర ఆమెదేం చపాతీ మీకెందుకు, మీకు ఇంత ప్రసాదం ఇక్కడ ఉంచుకొని, లేదు లేదు ఇప్పుడు నువ్వు వెళ్ళి తీసుకురాపో అని పంపించారు. ఆయన వెళ్ళి ఆమె ప్రసాదం తింటుంటే భిక్ష అడిగి అందులోంచి కొంచెం చపాతీ తీసుకొచ్చారు. అది ఆయన తీసుకున్నారనమాట. ఎందుకండి, ఎందుకు ఆమె చపాతీ మీకు కావాలి అంటే, ఆయన ఏమన్నారంటే, ఆవిడ ఉదయం నుంచి ఇక్కడ శుభ్రం చేస్తూ ఉంది, దాముని ఉదయం నుంచి శుభ్రం చేస్తూ ఉంటే ఆమె శరీరం అంతా కూడా ధూళితో నిండిపోయింది, ఆమె పవిత్రం అయిపోయింది అని చెప్పి ఆమె చపాతీ తీసుకుంటున్నారనమాట. అంటే మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం, బృందావనికి కానీ ఎక్కడికైనా వెళ్తే అక్కడ ధూళి అనేది ఎంతో ఇంపార్టెంట్. భక్తుల యొక్క పాద ధూళి అనమాట. స్వయంగా భగవంతుడు తిరిగిన ప్రదేశం, అక్కడ ఎంతో మంది భక్తులు వచ్చి తిరిగి వెళ్తున్నారు కాబట్టి ఆ పాద ధూళి ఎంతో ముఖ్యం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి పాద ధూళి తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఆయన ఎలా భావించేవారంటే, ఈ ప్రసాదాన్ని అసలుకి మనం తినే ఆహారమే కాదు, ప్రతి ఒక్కటి కూడా కృష్ణ ప్రసాదమే, కృష్ణ ప్రసాదం లేనిది అంటూ ఏది లేదు అని ఎక్కువగా ఆయన భావించేవారు. అన్ని కూడా కృష్ణ ప్రసాదమే. ఇప్పుడు మనం ఎక్కువగా చెప్పుకుంటాం, ఒక రోజు ఏం జరిగింది అంటే అన్నకూట్ ఫెస్టివల్ చేశారు. అన్నకూట్ ఫెస్టివల్ ఎప్పుడు చేస్తారు మాతాజీ? గోవర్ధనగిరి గోవర్ధనగిరి అప్పుడు. గోవర్ధన ఉత్సవంలో అన్నకూట్ ఫెస్టివల్ చేస్తారు. అలా ఒక రోజు ఏం జరిగింది, అన్నకూట్ ఫెస్టివల్ చేశారు. అంతా అయిపోయింది ప్రోగ్రామ్. ఇంకా అందరూ కూడా శిష్యులు ప్రసాదం స్వీకరించాలి, కానీ వాళ్ళు స్వీకరించట్లేదు. ఎందుకు అని ఆయన గురువు గారు అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఈ అన్నకూట్ ఎక్కడ మనం పెట్టామంటే అక్కడికి ఒక కుక్క వచ్చి అది కొంచెం ప్రసాదం అక్కడ తీసుకొని వెళ్ళిపోయింది, అందుకని మేము తీసుకోవడం లేదు. ఎక్కడ తీసుకుంది కుక్క చెప్పండి అంటే, అక్కడ తీసుకుందండి ఆ ప్రదేశంలో. అక్కడికే వెళ్ళి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ప్రసాదం తీసుకున్నారంట. అదేమిటి గురువు గారు మీరు అలా చేస్తున్నారని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు వాళ్ళకు ఒకటే మాట చెప్పారు, ఏమిటంటే, మీరు సాధారణమైనది ఏదైనా సరే దాన్ని మీరు తప్పుగా భావించండి, కానీ ప్రసాదాన్ని ఒక కుక్క తీసుకున్నప్పటికీ అది దివ్యమైనదే, ప్రసాదం యొక్క దివ్యత్వం తగ్గదు. మనము ఏదైనా వంట చేసిన తర్వాత భోగా సమర్పించే ముందు కుక్క చూస్తే కనుక అది భోగా పెట్టకూడదు, కానీ ఆల్రెడీ భోగా సమర్పించి అది ప్రసాదం అయితే అప్పుడు కుక్క చూసినా పర్వాలేదు. ఆ భేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రసాదం ఎంతో దివ్యం, కానీ భోగా సమర్పించే ముందు అది కేవలం ఆహారం మాత్రమే. ఆహారం ఒకసారి కుక్క చూస్తే ఆ ఆహారాన్ని కృష్ణుడికి సమర్పించకూడదు అనమాట. అందుకే ఎక్కువగా మనం ఇంట్లో కుక్కల్ని పెంచుకోకూడదు అని ఎక్కువగా చెప్తూ ఉంటాం. ఇంకొకటి ఏం చెప్పారంటే, చాలా ముఖ్యమైన విషయం, ఎప్పుడైతే మనము అందరికీ ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుందో ఆ సమయంలో పక్కగా కొంతమంది కూర్చొని, కొంతమంది భక్తులు కీర్తన చెయ్యాలంట, వైష్ణవ గీతాల్ని కీర్తన చేస్తూ ఉండాలి. అంటే ప్రసాదం తీసుకునేటప్పుడు కాన్షియస్నెస్ కూడా ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పేవారు. అయితే మనం కొన్నిసార్లు ఏం చేస్తామండి, ఎక్కువగా పిల్లలు, కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, ప్లేట్ చేతిలోకి రాగానే ఏముండాలి మాతాజీ వాళ్ళ కళ్ళ ముందు? సెల్ గాని టీవీ గాని. సెల్ ఫోన్, ఫోన్ గాని టీవీ గాని. టీవీ. ఫోన్ వద్దు అని లాక్కుంటే టీవీ చూస్తారు, అంతే కదా మాతాజీ? అంటే వాళ్ళ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, మనము తినేటప్పుడు కాన్షియస్నెస్ 100% కృష్ణ మీదే ఉండాలి అని కీర్తన చేయించేవారంట పక్కన ఎవరైతే ప్రసాదం తీసుకుంటున్నారో ఆ ప్రదేశంలో. వాళ్ళు తర్వాత వాళ్ళకి ప్రసాదం ఇస్తారు. ఎంత ఇంపార్టెంట్ చూడండి, కాన్షియస్నెస్ కూడా ఎంతో ఇంపార్టెంట్. ఇంకా చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ రోజు భోగాలు ఏమేమి పెట్టారండి, ఈ రోజు రసగుల్లా పెట్టారండి, భోగాలు రస్మలై పెట్టారండి, అలా ఒప్పుకునేవారు కాదు. ఈ రోజు మనకి ప్రసాదంలో రస్మలై ప్రసాదం ఉంది, రసగుల్లా ప్రసాదం ఉంది, గులాబ్ జామున్ ప్రసాదం ఉంది,
రైస్ ప్రసాదం ఉంది, సాంబార్ ప్రసాదం ఉంది, అలా చెప్పాలి ప్రతి ఐటెంకి పక్కన. ఎందుకండి అలా చెప్పాలి అంటే మనము ఆ ప్రసాదం స్వీకరించే ముందు మనకు గుర్తుండాలి, నేను స్వీకరించేది ప్రసాదము అని. లేకపోతే ఏం చేస్తారు శిష్యులు? ఎక్కువ తీసి తినేస్తారు. ఎక్కువ తినేస్తారు. ఎక్కువ తిన్నా మంచిది కాదు, తక్కువ తిన్నా మంచిది కాదు. అందుకని ప్రతి ఐటెంకి ముందల ప్రసాదం అని చెప్పేవారంట. ప్రతి ఒక్కటి ఆయన ఏమిటి అంటే ఆయనకు అన్నీ తెలుసు, ఎవరి భావం ఎలా ఉంటుంది, ఎవరి భావాన్ని ఎలా వాళ్ళకి దాన్ని నుంచి దూరం చెయ్యాలి అని. అందుకని ప్రతి దానికి కూడా ప్రసాదం అని ముందు చెప్పేవారు. ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, అవి చెప్పుకొని ఈరోజు క్లాస్ మనం ముగిద్దాము. ఇంకొక 5 నిమిషాలు ఓపికగా ఉంటే మనకి ప్రభుపాదుల వారు కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కానీ ఏం చెప్పారు అనేది మనకి తెలుస్తుంది. ఉపవాసం విషయంలో ఎలా ఉండాలి, ఉపవాసం ఎలా చెయ్యాలి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఏం చెప్పేవారంటే చాతుర్మాస్య సమయంలో ఒక్కొక్క నెల ఒక్కొక్క దానికి మనం దూరంగా ఉపవాసం చేస్తూ ఉంటాం. మొదటి నెలనేమో ఆకుకూరలకి, రెండో నెలనేమో పాలు, ఆ తర్వాత పెరుగు, ఆ తర్వాత మినప్పప్పు, వాటికి మనం కొన దూరంగా ఉంటాం. ఆయన ఏం చెప్పేవారంటే మీరు ఆ సమయంలో తీసుకోకూడదు, కానీ ఆ సమయంలో మీరు ఆకుకూరలు తీసుకునే సమయంలో కూడా ధామ్ ప్రదేశం నుంచి మాయాపూర్, బృందావన్ లాంటి ప్రదేశంలో ఒకవేళ మీకు ఏదైనా ఆకుకూర ప్రసాదం ఎవరైనా ఇచ్చారనుకోండి, అది స్వీకరించాలి. ధాము నుంచే వచ్చే ప్రసాదం ఎంతో ప్రత్యేకమైంది కాబట్టి అక్కడ ఒకవేళ అది ఇచ్చినట్లయితే దాన్ని స్వీకరించాలి అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు ముఖ్యంగా అంటే ఏకాదశి ఎలా చేయాలి. మనం పూరికి వెళ్తే మనము పూరిలో అక్కడ ఉండే వాళ్ళు పాండాలు కానీ భక్తులు కానీ ఎవరు ఏకాదశి ఫాలో చేయరు. ఎందుకంటే మనము పూరిలో ముఖ్యం ఏమిటి? ప్రసాదం. పూరిలో ఏదైనా గ్రెయిన్స్ అయినా సరే, ధాన్యాలైనా సరే ప్రసాదం తింటే తప్పు లేదని అక్కడ చాలా మంది ఏకాదశి ఫాలో చేయరు. కానీ అక్కడ కూడా వైష్ణవులు, గౌడీయ వైష్ణవులు మాత్రము ఏకాదశి ఉపవాసం ఉంటారు. ముఖ్యంగా ఏకాదశిని ఎలా ఫాలో చెయ్యాలి అని చెప్పారు. నిన్న కూడా ఎవరు ప్రశ్న అడిగారు, ఈ రోజు మార్నింగ్ కూడా. ఏకాదశిలో ఆయన ఏం చెప్పేవారంటే నిర్జల ఉపవాసానికి ఒప్పుకునేవారు కాదు. అందరూ శ్రద్ధగా వినండి. నిర్జల చేయాలి అని కొంతమందికి ఆ తాపత్రయం ఉంటుంది, అలాంటి వాళ్ళ కోసం అన్నమాట. పూర్తిగా నిర్జల చెయ్యకండి అని చెప్పేవారు. ముఖ్యంగా మన యొక్క లక్ష్యం ఏమిటి? ప్రచారం చెయ్యాలి, హరినామాన్ని ఎక్కువగా జపం చేయాలి, భగవద్గీత భాగవతాన్ని చదవాలి. దానికి కొంచెం ఓపిక ఉండాలి. పూర్తిగా నిర్జల ఉపవాసానికి ఒప్పుకునేవారు కాదు, ఎక్కువగా ఒప్పుకునేవారు కాదు. ఎవరైనా అలా చేస్తే వాళ్ళకి ఏకాదశి ప్రసాదం తయారు చేయించి పెట్టేవారు అనమాట. నువ్వు తీసుకో, సంతోషంగా సేవ చేయి, అలా ఉంటే ఏం సేవ చేయగలవు అని చెప్పేవారు అనమాట. ఆ తర్వాత మన శ్రీల ప్రభుపాదుల వారు కూడా యమునా మాతాజీ, మనం చెప్పుకున్నాం కదా, యమునా మాతాజీ ఎంతో శుద్ధ భక్తురాలు, ఎంతో బాగా ప్రభుపాదుల వారికి భోజనం తయారు చేసి పెట్టేది, అవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. అయితే యమునా మాతాజీ నిర్జల ఏకాదశి చేస్తుంటే ప్రభుపాదుల వారు అన్నారు అనమాట, పూర్తిగా నువ్వు ఏమి తినకుండా నిర్జల ఉపవాసం చేస్తే ప్రతి ఏకాదశి నీ ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పి ఏదైనా కొంత ఏకాదశి ప్రసాదం తీసుకున్నామని చెప్పేవారు. పూర్తిగా ఏమీ తీసుకోకుండా నిర్జల ఉపవాసానికి ఆయన ఒప్పుకునేవారు కాదు. నిర్జల ఉపవాసం ఎప్పుడు చేయాలి, నిర్జల ఎప్పుడు చేయాలి అంటే కేవలం నిర్జల ఏకాదశి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, పాండవ నిర్జల ఏకాదశి. ఆ రోజు తప్పించి వేరే సమయంలో నిర్జల ఏకాదశికి అంగీకరించలేదు శ్రీల ప్రభుపాదుల వారు కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా. మనకి ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మెడిసిన్స్ కూడా వేసుకోమనేవారు. ఎక్కువగా ప్రాబ్లం పెద్దగా ఉంటే మెడిసిన్ తీసుకోమనేవారు. కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అయితే అవాయిడ్ చేయవచ్చు, కానీ పూర్తిగా ఉపవాసం చేయకుండా ఎంతో కొంత ప్రసాదాన్ని స్వీకరించమని చెప్పేవారు. అయితే మనం ఎక్కువగా చెప్పవచ్చు ఏమిటి, మా ఆరోగ్యం బాగాలేదండి, మేము ఏకాదశి చేయలేకపోతున్నాను కొంతమంది అంటారు. వాళ్ళకి ఏం చెప్పారంటే ఆరోగ్యం బాగాలేనప్పుడే ఏకాదశి చెయ్యాలి. ఇప్పుడు మనకి ఏం చెప్పేవారంటే కొంతమంది ఆయుర్వేదంలో కూడా వాళ్ళ డాక్టర్స్ ఏం చెప్తారు, ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు ఉపవాసం చేయండి, ఆటోమేటిక్ గా మీ ఆరోగ్యం సరవుతుంది అని ఎక్కువగా లంకణం పరమౌషధం అంటారు మాతాజీ. లంకణం పరమౌషధం, అది ఎప్పుడు కూడా వింటూ ఉంటాం. అది చెప్తే లంకణం అంటే భయపడతారేమో అని చెప్పలేదు మాతాజీ. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, జగన్నాథ్ దాస్ బాబాజీలు ఇద్దరు కూడా ఎప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు పూర్తిగా ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉండేవారు.
మనకి ఉపవాసం, ఏకాదశి ఉపవాసం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యాలి, కానీ ఏమీ తీసుకోకుండా కాదు. ఏకాదశిలో మనం ఏం చెప్పారు, పళ్ళు కానీ పాలు కానీ ఏవైనా వీలైన ఏవైనా కానీ మన శక్తి అనుసారం మనం తీసుకోవచ్చు. ఆ విధంగా ఏకాదశి చేయాలని కూడా పర్టికులర్ గా మనకి ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇచ్చారు. నెక్స్ట్ మనం ఇంకా ఆయన అసలు మనకి ఆయన జీవితంలో కొత్తగా మనము నెక్స్ట్ వీక్ ఇంకా కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ, ఎనీ కామెంట్స్, క్వశ్చన్స్? హరే కృష్ణ.